క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మంచితనాన్ని బట్టి యేసుక్రీస్తు ద్వారా మరొక మారు మీకు దేవుని యొక్క మాటలను, ఆయన ప్రేమను తెలియచేయడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. మన మటుకు మనము రక్షకుడైన యేసుని ప్రకటిస్తూ పరిశుద్ధుడైన దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని లోకానికి పంచుతున్నప్పుడు కొంతమంది మిడిమిడి జ్ఞానంతో దేవుని వాక్యాన్ని ఎరుగక యేసు ప్రభు యొక్క జననాన్ని గురించి, ఆయన తండ్రి గారి గురించి, అలాగే తల్లి పరిశుద్ధురాలైన మరియమ్మ గురించి, రాధా మనోహర్ దాస్, అలాగే కరుణాకర్ సుగుణ, లలిత్ కుమార్ వారి బ్యాచ్ ఈ మధ్య ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడితే హైందవులైన వారు కొంత వీరికి ధన సహాయం చేయటం వలన వారి దేవుళ్ళ గురించి ప్రకటించుకోవటం పక్కన పెట్టి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్కు వ్యతిరేకంగా యేసు ప్రభు జననాన్ని గురించి ఈ మనోహర్ దాసు మాట్లాడుతున్న విషయాలు విన్నప్పుడు నాకు చాలా బాధ కలిగింది. అసత్యాన్ని ఎరిగిన వీరే ఇంత ధైర్యముగా అబద్ధాన్ని నిబ్బరముగా ప్రకటిస్తున్నప్పుడు సత్యం తెలిసిన మనము ఊరక ఉండుట మంచిది కాదు అని నాకు అనిపించింది. ఇటీవలన ఒక సహోదరుడు ఒక విషయం చెప్పాడు. అబద్ధము ప్రచారం చేయబడుతున్నప్పుడు లేక అబద్ధం ప్రకటించబడుతున్నప్పుడు సత్యము మౌనంగా ఉంటే అబద్ధాన్ని ప్రజలు నమ్మి మోసపోయే అవకాశం ఉంటుంది కనుక సత్యము కూడా ఎప్పుడు ప్రకటించబడుతూ ఉండాలి అని చెప్పాడు. నిజమే, వారు ఏమనుకుంటే మనకెందుకులే అని మనం ఊరుకుంటే దాన్ని అలుసుగా తీసుకొని అవకాశం దొరికిన ప్రతి ఛానల్కి వెళ్ళి బైబిల్కి వ్యతిరేకంగా రాధా మనోహర్ దాస్ మాట్లాడుతున్న విషయాలు తెలుసుకున్నప్పుడు నాకు బాధేసింది. ఆయన మాట్లాడుతూ చెప్పిన 3 విషయాలు ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఎలా పుట్టాడు, యేసుక్రీస్తు వారు ఎలా పుట్టాడు, ఎవరికి పుట్టాడు అంటే యేసు ప్రభుకి తండ్రి ఎవరు, అలాగే మరియమ్మ గారు, పరిశుద్ధురాలైన మరియమ్మ గారు అక్రమ సంబంధము ద్వారా రోమా సైనికుని ద్వారా యేసుక్రీస్తుని జన్మించింది అని టీవీ ఛానల్కి వెళ్ళి రాధా మనోహర్ దాస్ ప్రకటిస్తున్నప్పుడు అక్కడున్న హైందవ వక్తలు కూడా వింటూ ఆనందపడుతున్నారే కానీ, అయ్యా ఇది మంచి పద్ధతి కాదు, ఇలాగా క్రైస్తవుల బైబిల్ గురించి, వారి దేవుని గురించి ఇలాగ మాట్లాడకూడదని కనీసం ఎవ్వరు కూడా తన ఆపటానికి ప్రయత్నం చేయట్లేదు. ఇలాంటి వారు వదిలేస్తే అలాగే చెలరేగిపోతారు గనుక సత్యాన్ని కూడా ప్రకటించవలసిన బాధ్యత ప్రతి క్రైస్తవుడి మీద ఉంది గనుక ఇప్పటికే మరి క్రైస్తవ పక్షంగా గనులనబడిన వారు సాంశివరావు గారు, విజయప్రసాద్ రెడ్డి గారు, విజయ్ కుమార్ గారు, అనీ జాన్సన్ గారు, జాన్ కొయ్యా గారు, అనిల్ గారు, ఇలాగ ఎంతో క్రైస్తవుల పక్షంగా వాక్యం ఎరిగిన దైవ సేవకులు ఇప్పటికే పోరాటం చేస్తూ ఎన్నోసార్లు వాళ్ళని డిబేట్కి రమ్మని పిలుస్తున్నప్పటికీ కూడా వారితో డిబేట్ చేయటానికి వీరికి ధైర్యం లేక రాధా మనోహర్కి తప్పించుకొని తిరుగుతూ ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ బైబిల్ మీద, క్రైస్తవుల మీద, యేసు ప్రభు మీద విషయాన్ని వ్యాప్తి చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభు నాకు ఇచ్చిన భారాన్ని బట్టి నేను తెలుసుకున్న విషయాలు, ఈయన ఏ అయితే 3 ప్రశ్నలు అడిగాడో ఆ 3కి వాక్యానుసారంగా నేను సమాధానం చెప్పాను. అలాగే వారిని కూడా నేను 3 ప్రశ్నలు అడిగాను. ఆ ప్రశ్నల గురించిన వివరాలు పూర్తిగా మీరు వింటూ ఉంటే మీరే అర్థం చేసుకుంటారు కనుక నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, వారు అడిగినట్లే మీ ఆరాధ్య దైవమైన రాముడికి ఎలా పుట్టాడు, రాముడు ఎలాగా జన్మించాడు, రామునికి తండ్రి ఎవరు, మరి కౌశల్య పరిస్థితి ఏమిటి అని నేను కూడా 3 ప్రశ్నలు వారిని అడిగాను. కాబట్టి ప్రియులారా, ముందు ఈ రాధా మనోహర్ దాస్ యేసు ప్రభు గురించి, ఆయన తండ్రి గురించి, మరియమ్మ గురించి ఏం మాట్లాడారో మీరు విన్న తర్వాత మీరు ఈ వాక్యాన్ని లోతుగా వినండి. చాలా విషయాలు, దాదాపు 1 గంట 20 నిమిషాలు చాలా ప్రాముఖ్యమైన విషయాలు బైబిల్ గ్రంథం నుంచి మాట్లాడాను, హైందవ గ్రంథాల గురించి మాట్లాడాను. కాబట్టి ఇవన్నీ మీకు చాలా ఉపయోగపడతాయి. ఈ వాక్యం ద్వారా తప్పగా మీరు దీవించబడతారు. ఇది దేవుని ఆత్మ ద్వారా నడిపించబడి చేస్తున్న కార్యం కాబట్టి మీరందరూ వినండి, మీ స్నేహితులకు పరిచయం చేయండి. ఎవరైతే బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వారికి వ్యతిరేకంగా క్రీస్తు పక్షంగా
మనం వారిని దోషలాడము కానీ సత్యాన్ని చెప్పడానికి మన వంతు ప్రయత్నం మనం చేద్దాం. కాబట్టి ప్రియులారా, చాలామంది క్రైస్తవులు చెప్పే మాట ఏంటంటే, నేను దాదాపు ఒక 7-8 వేళ్లగా వీళ్ళ విషయాలు వింటూ నొచ్చుకుంటూ, కొంతమంది క్రైస్తవ సోదరులకి విషయాలు చెప్పినప్పుడు నాకు వాళ్ళు అన్న మాట ఏంటంటే, అవన్నీ మనం పట్టించుకోకూడదన్నా, వాళ్ళు ఎన్నో మాట్లాడుతూ ఉంటారు, అవన్నీ చూసి చూడనట్టు వెళ్ళాలి కానీ వాటి గురించి మనం జోక్యం చేసుకోకూడదు అన్నారు. అరే, ఎలా ఇంత ఘోరంగా మాట్లాడుతున్నప్పుడు ఎలా తట్టుకోవాలని బాధేసింది, కానీ అలాగే ఊరుకున్నాను. కానీ ఎవరైతే భరించాలని చెప్పారో వారి కుటుంబంలో ఎవరన్నా పక్కింటి వారు తిట్టినా, ఎవరన్నా వారి మీద కేసు వేసినా దేవుడు చూసుకుంటారులే అని చెప్పట్లేదు కానీ పోలీస్ స్టేషన్లకు పరిగెత్తుతున్నారు. చూడండి, మనుషుల బుద్ధి. వారికి సమస్య వచ్చినప్పుడేమో వారు నిలబడుతున్నారు, బైబిల్కి యేసుక్రీస్తుకి సమస్య వచ్చినప్పుడు దేవుడే చూసుకుంటారని పారిపోతున్నారు. కాబట్టి క్రైస్తవులారా, మీరు క్రైస్తవులైన మీరు క్రీస్తు పక్షంగా నిలబడండి. ఎవరైతే ప్రభు కోసం నిలబడి ముందుకు వెళుతున్నారో వారికి మీ సపోర్ట్ను తప్పకుండా అందించండి. బైబిల్ కొరకు నిలబడండి. ఇక ముందు ఎవరైనా బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడినట్టు నా దృష్టికి వచ్చినప్పుడు తప్పకుండా వాక్యానుసారంగా వారికి జవాబు ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి ఈ రాధా మనోహర్ దాస్ ఏం మాట్లాడుతున్నారో ఆ తర్వాత దీనికి వివరణ నేను పూర్తిగా ఇచ్చాను, చాలా స్పష్టంగా ఇచ్చాను. దయచేసి చివరి వరకు మీరు విని మీ స్నేహితులకు కూడా పరిచయం చేయాలని ప్రభుపేట మీకు మనవి చేస్తూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసిన తర్వాత రాధా మనోహర్ దాస్ ఏం మాట్లాడాడో మనం విందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బైబిలుకు, నీకు, నీ తల్లి మరియమ్మ గారికి వ్యతిరేకంగా సాతాను చేత ప్రేరేపించబడిన వారై ఈ రాధా మనోహర్ దాస్, అలాగే నాయన కరుణాకర్ సుగుణ, ఇంకా వీళ్ళ టీం నీకు వ్యతిరేకంగా ఎందుకు నిలబడ్డారో నాకు తెలీదు ప్రభువా. కానీ మీరు అన్నారు, మీకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదని. అబద్ధాన్నే వారు అంతా ధైర్యంగా ప్రకటించినప్పుడు సత్యాన్ని మేము ఎందుకు దాచుకోవాలన్న బాధతో నీ నామం పేరిట సత్యాన్ని ప్రజల ముందుకు తీసుకొని వెళుతున్నాను. పరిశుద్ధాత్ముడా, ఈ మాటలు మీరు ఆశీర్వదించండి, అభిషేకించండి. వింటున్న వారందరూ కూడా ఆలకించి నీ వైపు ఆకర్షించబడినట్లుగా నీ పరిశుద్ధాత్మ ద్వారా కార్యము జరిగించి దీవించమని స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దీనదాసుణ్ణి, నా కుటుంబాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ రాధా మనోహర్ దాస్ ఏం మాట్లాడారో ఒకసారి విన్న తర్వాత ఈ వాక్యం కంటిన్యూ అవుతుంది. జాగ్రత్తగా విందాం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. కృష్ణుని పెంచిన యశోద, రాముని కన్న కౌశల్య, ఒక తల్లి కాదు. మరి ఎడారి మాతాల్లో ఒక్క అమ్మని చూపించమను. మరి ఏముందంటారు? ఎవరైనా ఆ పేరు పెట్టుకోవాలంటే దేనికి పెట్టుకోవాలి చెప్పు? ఆవిడ ఎలా ఓ గొప్ప స్త్రీ అవుద్ది చెప్పు, ఓ గొప్ప తల్లి అవుద్ది చెప్పు. ఎవరికి పుట్టిన బిడ్డరా ఎక్కెక్కి ఏడిచేయడని ఎవరికి కన్నది? ఎవరికి కన్నది? ప్రాక్టికల్గా ఏమైనా ఉంటుందా అందులో? లాజిక్ ఏమన్నా ఉందా? లేదంటారా? చరిత్ర ఏమన్నా ఉందా? ఎవరికి కన్నది? అతని పేరు జోసెఫ్, కార్పెంటర్. పెళ్ళికి ముందు ఈవిడికి పిల్లోడు. అంటే వీళ్ళు ఏమంటారు? దేవుడు కమ్ముకున్నాడు, యెహోవా కమ్ముకున్నప్పుడు పుట్టాడు అని చెప్తారు. దానికి ఏం ఎవిడెన్స్ ఏం లేవే. ఓకే, చరిత్ర ప్రకారం అయితే ప్యాంతర్ అనే ఆయన జర్మనీ సైనికుడి ద్వారా ఈ పిల్లోడు పుట్టాడని. అందుకే మీరు చూడండి, బైబిల్ ఇంగ్లీష్లో చదవండి, ఎక్కడ యేసు వాళ్ళ అమ్మని అమ్మ అని పిలవడా? మంట. నాన్న ఎవరో ఎంతమంది నాన్నలో చెప్పుకోలేని స్థితిలో ఇతను పెట్టిందిగా. మరి ఎలా పిలుస్తాడు? పుట్టకనే డౌట్ఫుల్ చేసింది కదయ్యా. ఓకే, ఇప్పుడు నువ్వు ఎప్పుడు పుట్టావో చెప్తావు, ఆయన ఎప్పుడు పుట్టాడో చెప్తాను, నేను ఎప్పుడు పుట్టాను చెప్తా. అవునా? రామాయణం ప్రకారం రాముడు ఎప్పుడంటే శ్రీరామనవమి, కృష్ణుడు ఎప్పుడంటే శ్రావణ బహుళాష్టమి. మరి యేసు ఎప్పుడు పుట్టాడు అడుగు? చెప్పలేరంటారు వాళ్ళు. నేను 25 లక్షలు ఇస్తా అన్నాను ఆయన. 25 రూపాయలు కాదు, డిసెంబర్లో చెప్పా, జనవరిలో చెప్పా, మొన్న 16వ తారీఖు కూడా చెప్పా, నెల కూడా కాలే. 25 ఇస్తా అని చర్చి పక్కన చెప్పా. చర్చి, పెద్ద చర్చి నల్గొండలో టౌన్లో, ప్రేయర్ టవర్ ఆ పక్కనే పెద్ద లారీ మీద 1000 మంది మధ్యలో చెప్పా. 25 ఇస్తా, 25వ తారీఖు అతను పుట్టాడని నిరూపిస్తే. నీకు అన్నయ్య ఉన్నాడా? ఉన్నాడు. నీకున్నాడా? అతనికి అన్నయ్య లేడని చెప్పాడుగా, డిస్కషన్ అవసరం లేదుగా వాళ్ళ అన్నయ్య గురించి.
కృష్ణుడు, అర్జునుడు, రాముడు, శివుడు, దుర్గమ్మ తల్లి వీళ్ళందరూ ఎలాంటి బట్టలు వేసుకుంటారు? పట్టుబట్టలు. అవునా? పట్టుబట్టలు. అదే యేసు ప్రభు కట్టుబట్టలు, సింగిల్ టవల్. పాస్ట్ 2000 years నుంచి. అర్థం చేసుకోండి. గాడ్ మీన్స్ రిచ్, గాడ్ మీన్స్ హీరో. కృష్ణుని ఎవడైనా కొట్టాడా? రాముడిని ఎవరైనా కొట్టాడా? శివుడిని ఎవరైనా కొట్టాడా? ఇక్కడ మేకులు కొట్టారు. వెరీ సారీ. తన్నులు తినేవాడు దేవుడు కాదు, తన్నేవాడు దేవుడు. దెబ్బలు తినేవాడు దేవుడు కాదు. ఇంకో విషయం చెప్తున్నా. ఏం పేరా తారక్, కరెంట్లో ఏలు పెడితే నువ్వు ఏలు పెడితే ఎవరికొద్ది షాకు? మీరు కత్తితో కోసుకుంటే బ్లడ్ ఎవరికొద్ది? అవునా? హోటల్లో నువ్వు భోజనం చేస్తే బిల్లు ఎవరు కట్టాలి? ఎవరిదాడే కట్టుకోవాలి. అచ్చదిల్లో చెప్తే ఎవరిదాడే కడుక్కోవాలి. అవునా కదా? నేను తింటాను, ఆడికి అడుగుతాడా? ఎవడు పాపం చేస్తే ఆడే అనుభవించాలి. ఆడెవడో వచ్చి అనుభవిస్తాడా? బుర్రుందా? ఏదో ఫిలాసఫీ. నువ్వు పుట్ట ముందు ఆడెవడో వచ్చేసి నీకంటే 2000 సంవత్సరాల ముందు పుట్టేసి నీ రక్తం నీ పాపాల కోసం రక్తం దారబోయేస్తాడా? నీకు పుట్టం ఎందుకు? క్రైస్తవులు కనకండి, సీలు క్లోజ్ చేసేయండి, దరిద్రం వదులుద్ది. కనకండి. బుర్రుందా? బుర్రుందా? దేవుడు అంటే రిచ్గా ఉండాలి. ఏడ్చేవాడు దేవుడు ఏంటండి? బుర్ర లేకున్నాను. రాముడు రిచ్. పిల్లాన్ని ఎవడో ఎత్తిపోయాడు, మడతెట్టేసాడండి. కోతుల్ని తీసుకెళ్ళి, కోతులు అసలు మాట్లాంటాయా? మనుషులే మాట్లాడరు. కోతులతో బ్రిడ్జి కట్టాడు. బ్రిడ్జి కట్టి ఆడి దగ్గరికి వెళ్ళి, మనం సినిమాలు చూసి బాలకృష్ణ డైలాగ్ అనుకుంటాం, రాముడి డైలాగు. రే మీ ఊరికి వచ్చాను, మీ వీధికి వచ్చాను, మీ సందుకు వచ్చాను. రాముడి డైలాగ్ ఇది. వేసేసాడు. అక్కడ వేసేసాడా? వేసి అలా తెచ్చుకున్నాడా? అది మగతనం. మనం 3 మేకులు పీక్కోలేదు. ఏమంటే ఏడుస్తారు. వెరీ సారీ, వెరీ సారీ. రాముడు రిచ్గా ఉంటాడు, కృష్ణుడు రిచ్గా ఉంటాడు. 2000 సంవత్సరాలైంది. సేమ్ ఒకే గుడ్డ, ఒక టవల గుడ్డ, పైన చున్ని, ఫుల్ ఫన్నీ. ఇలాగా ఏందో ఆ 2 చెక్కలకి చున్నీ ఎందుకు? ఇలాగా చున్నీ ఎవరు వేసుకుంటారా? మగోళ్ళ ఆడోళ్ళ? మరి ఎవరిస్తున్నా? 2 కాదేమో మన దేవలో. నిజమే, చదివితే తెలుస్తుంది. అందుకని నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళని తిట్టాల్సిన పని లేదు, మనకు అవసరం లేదు. మనం పట్టుకుందాం. ఆ దరిద్రం మనకెందుకు? బొట్టు ఎప్పుడు తీసేయాలి? ఊడిపోయాక. మొగుళ్ళు ఉన్నారుగా మనకే. ఎంత దరిద్రంగా తయారైంటే తిట్టకూడదు ఆడోళ్ళు. మొగుడు ఉన్నప్పుడేమో అక్కడ వెంకటేశ్వర స్వామి, వెళ్ళిపోయి యేసు. ముందు వెంకటేశు, వెనకాల యేసు. అవసరమా? అవసరమా? ఏదో డ్రామాలో అవసరమా? ఏదో బతుకు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ మరొక మారు ప్రభైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన శుభాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు రాధా మనోహర్ దాస్ ఏ విధంగా మాట్లాడారో, యేసు ప్రభు యొక్క పుట్టుకను గురించి, ఆయన తండ్రి గురించి, యేసు ప్రభు తల్లి అయిన మరియమ్మ గారి గురించి ఏ విధంగా మాట్లాడుతూ వారు క్రైస్తవ లోకాన్ని తప్పుపడుతూ యేసు ప్రభుని స్వరక్షకుడిగా అంగీకరించిన వారిని త్రోవ తప్పిస్తూ, హైందవులైన వారు సత్యాన్ని తెలుసుకోకుండా వీరే రీతిగా అడ్డుపడుతూ క్రైస్తవ లోకాన్ని, అటు హిందూ బంధువులందరినీ కూడా ఏ విధంగా గలిబిలి చేస్తున్నారో మీరందరూ కూడా వింటూనే ఉన్నారు. కాబట్టి వీటి గురించి మాట్లాడాలని ప్రభువు నాకు పెట్టిన భారాన్ని బట్టి ఈ విషయాలన్నీ కూడా మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. రాధా మనోహర్ దాస్ కానీ, లలిత్ కుమార్ గారు కానీ, అలాగే కరుణాకర్ సుగుణ కానీ, వీరందరూ అడిగిన ప్రశ్నలకు దేవుని కృపను బట్టి దైవ సేవకులైన వారు వీరందరికీ కూడా స్పష్టమైన సమాధానాలు చెప్పారు. అయినప్పటికీ కూడా వారితో డిబేట్కి కూర్చుంటానికి కానీ, వారితో వారి గంధాల గురించి, యేసు ప్రభు గురించి చర్చిస్తానికి కానీ ముందుకు రాకపోగా టీవీ ఛానల్లోనూ, యూట్యూబ్ ఛానల్లోనూ ఎక్కడికి వెళ్ళినా కూడా
వారి దేవతా దేవుళ్ళ గురించి చెప్పుకుంటే, వారి గ్రంథాల గురించి చెప్పుకుంటే ఇబ్బంది లేదు. కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా హెడ్లైన్లో యేసు ప్రభు గురించి, ఆయన జననం గురించి వీరికి తెలియకపోయినప్పటికీ కూడా తెలిసినట్లుగా మరి చెబుతూ అనేకులను గలిబిలి చేస్తున్నారు. కనుక వీరి గురించి కొన్ని వివరాలు మీకు తెలియచేయాలని నేను ఆశ కలిగి, అలాగే ఎవరైతే మనల్ని ప్రశ్నిస్తున్నారో ఈ రాధా మనోహర్ దాస్ కానివ్వండి, కరుణాకర్ సుగుణ కానివ్వండి, లలిత్ కుమార్, ఇంకా చాలామంది ఈ పేర్లు పెట్టుకొని బయలుదేరి ఉన్నారండి. ఇంతకుముందు ఒక 15-20 సంవత్సరాల క్రితము వీళ్ళెవ్వరు కూడా లేరు. వీరు ఒక విషయాన్ని కనుగొన్నారు. అదేంటంటే మన హైందవులకు మన గ్రంథాలు తెలియవు. అలాగే మనం పైకి రావాలి అంటే బైబిల్ సంబంధించిన దాని మీద మనం దాడి చేసి బైబిల్లో లేనిది ఉన్నట్టుగాను ఉన్నది లేనట్టుగాను ప్రజలను భ్రమ పెడితే మన బ్రతుకులు మారతాయి. అలాగే హైందవులైన వారు మనకు సహాయపడతారు. దాన్ని బట్టి మనం ఒక స్థితికి రాగలమన్న విషయాన్ని వీరు గ్రహించిన వారై, చూడండి ఇంతకుముందు వీళ్ళు ఎవరు కూడా లేరు, ఒకరంపటి ఒకరు కుప్ప తెప్పలుగా వీరు బయలుదేరి బైబిల్ మీద, యేసు ప్రభు క్యారెక్టర్ మీద, సేవకుల మీద ఏ విధంగా దాడులు చేస్తూ ఉన్నారో మీరందరూ కూడా మరి హైందవ లోకం, క్రైస్తవ లోకం కూడా గమనిస్తూనే ఉంది. ఎప్పుడన్నా ఇంతకుముందు సువార్తకు వెళ్ళినప్పుడు మేము సువార్త చెప్పేవారము, కడపత్రాలు ఇచ్చేవారము, సమాధానంతో తిరిగి వచ్చేవారమే. కానీ ఎవ్వరు కూడా క్రైస్తవుల మీద దాడి చేసేవారు కాదండి. మాకు వాళ్ళు మంచినీళ్ళు ఇచ్చేవారు, అయ్యా మా ఏరియా వచ్చి సువార్త చెప్పండి అని ఎంతోమంది ఆహ్వానించేవారు ఒక 20 ఏళ్ల క్రితం. కానీ ఎప్పుడైతే ఈ కరుణాకర సుగుణ అనే వ్యక్తి బయలుదేరి అటు హిందూ సోదరుల్లోనూ ఒక విశ్వ బీజాలు నాటి క్రైస్తవులంటే ఏదో శత్రువులుగాను, వారి దేవతా దేవుళ్ళు దూషించేవారుగాను, వాళ్ళని భ్రమపెట్టి ఒక విరోధ భావాన్ని క్రైస్తవ లోకములోను అటు హిందూ లోకములోను వ్యాపింప చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కేవలం వారి పొట్టకూటి కొరకు, వారు ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళాలన్న ఉద్దేశంతోనే ఈ విధమైన వాతావరణాన్ని సృష్టించాడు. ఈ కరుణాకర సుగుణ అనే వ్యక్తి మొదట వచ్చినప్పుడు ఎలా ఉండేవాడో ఒక సామాన్యుడిగా, ఏ రోజు కూలి పని చేసుకొని ఆ రోజు బతికేవాడుగా ఉన్నాడు. ఇప్పుడు మీరు ఆయన చూసినట్లయితే ఒక మంచి ఏసీ కారు ఉంది. అలాగే బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడటానికి ఆయన ఒక స్టూడియో ఉంది. వానికి కావలసిన వనరులన్నీ కూడా సమకూర్చుకొని ఎంత హోందాగా బతుకుతున్నాడో మిగతా వారు కూడా చూశారు. ఈ లలిత్ కుమారు, మిగతా కరుణాకరు సుగుణ ఏ రీతిగా బతుకుతున్నారో వీళ్ళందరూ కూడా గమనించి మనము కూడా ఇలా ప్రయత్నం చేస్తే మనం కూడా గొప్పవారం అయిపోతామని ఎవరికి వారు సొంత ఛానల్స్ పెట్టుకొని ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారో మనం అందరం కూడా చూస్తూనే ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయం లెగిస్తే ఇక ఇదే బైబిల్ మీద దుమ్మెత్తిపోయటము, యేసు ప్రభు క్యారెక్టర్ని దెబ్బతీయటము, ఇదే తప్ప వారి దేవుళ్ళు గొప్పతనం గురించి ఎప్పుడన్నా చెబుతారేమో అని మేము చూస్తే ఎక్కడ కూడా వారు మాట్లాడేవారు కాదు. మరి ధర్మ మార్గం భాస్కర్ రావు గారు అని చెప్పేసి ఆయన ఛానల్లో మీరు చూస్తే బైబిల్కి చాలా వ్యతిరేకంగా బైబిల్ క్లాసులని పెట్టి బైబిల్కి ఎంత వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వింటే నిజంగా కొన్నిసార్లు గుండె తరుక్కుపోతూ ఉంటుందన్నమాట. కానీ మనకెందుకులే, వీళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారులే, అనవసరంగా వీరి విషయంలో మనం జోక్యం చేసుకోవటం ఎందుకని మౌనం దాలుస్తూ ఉంటే ఇది చాలా వికృత రూపం దాలుస్తూ ఉంది. ఈ రాధా మనోహర్ దాస్ అనేవాడు ఎక్కడికి వెళితే అక్కడ మరి యేసు ప్రభు ఎవడికి పుట్టాడో, ఆయన తండ్రి ఎవరో అని రకరకాలుగా మాట్లాడుతూ మరి వ్యాపింప చేస్తున్నాడు ఈ భావజాలాన్ని. మరి ఎందుకు టీవీ ఛానల్ అయిన వారు ఇలాంటి వారిని పెట్టుకొని వీరి మాటలు వింటున్నారో నాకు తెలియదండి. మనోహర్ దాస్కి ఒక పేరు కూడా ఉంది, మనందరికి తెలుసు, డిస్కీ బాబా అని పిలిచేవారు. ఎందుకు ఆయన్ని ఇలాగ పిలిచేవాడంటే మీరు ఆన్లైన్లో మీరు చూసినట్లయితే ఒక స్త్రీతో ఎంత అసభ్యంగా ఇతను మాట్లాడాడు అంటే ఆ స్త్రీతో మాట్లాడుతూ చెప్తున్నాడు, ఒక బాబాయి ఉండి నేను నీతో ఉండాలనుకుంటున్నాను, 100 మంది పిల్లల్ని కనాలనుకుంటున్నాను, నాకు ఇలాంటి సామర్థ్యం ఉంది అని ఇంత నీచ్యముగా ఇంత చండాలంగా మరి మాట్లాడుతూ వీరు హైందవ పండితులుగా మరి ఎలాగ గౌరవించబడుతున్నారో నాకు తెలియట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి హైందవులైన వారు కూడా ఇలాంటి వారిని తీసుకొని టీవీల్లో కూర్చోపెట్టి సమాజానికి ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారో దయచేసి ఇలాంటి వారి ద్వారా మాట్లాడిస్తున్న వారు కూడా గమనించవలసిందిగా ప్రభుపేట నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను.
ఈయన అడిగిన ప్రశ్నల్లో కొన్నిటికి నేను సమాధానం చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. గతములో దేవుని బిడ్డలైన వారు వీరికి సమాధానం చెప్పారు. అయినప్పటికీ కూడా ఇతడు ఆగకుండా ప్రతి ఛానల్కి వెళ్ళి మాట్లాడుతున్నాడు కనుక ఇతనికి నేను కూడా కొన్ని విషయాలు చెప్పాలి అన్న ఉద్దేశంతో నేను ముందుకు రావటం జరుగుతుంది. ప్రియులారా, ఈ విషయాలు విని అతనేదో మారిపోతాడన్న ఉద్దేశం నాకు లేదు. కానీ హైందవ సోదరులు బైబిల్ని, యేసు ప్రభుని తప్పుగా అర్థం చేసుకోకూడదని, అలాగే కొత్తగా క్రైస్తవులైన వారు వారి విశ్వాసం నుండి తొలగిపోకూడదన్న ఉద్దేశంతో ఈ మాటలు చెప్పవలసి ఉంటుంది. రెండోదిగా, అబద్ధాన్నే వారంత గట్టిగా వ్యాపింప చేస్తున్నప్పుడు సత్యాన్ని ఎరిగి ఉండి కూడా మౌనంగా ఉండటం మంచిది కాదు అని నిజాన్ని మీతో పంచుకోవాలన్న ఉద్దేశంతో మీ ముందుకు రావటం జరిగింది. కాబట్టి ముందు మీరు ఎన్న వీడియోలో మీరు చూసినట్లయితే ఇతను ఆ వీడియో మాట్లాడి తన ఛానల్లో తమ్బ్లైన్లో ఏమని పెట్టాడంటే 3 ప్రశ్నలు ఇతను అడుగుతూ ఉన్నాడండి. 3 ప్రశ్నలు అడుగుతున్నాడు. ఆ ప్రశ్నలు ఏమిటి అంటే, మొదటి ప్రశ్న, యేసు క్రీస్తు వారు ఎలా పుట్టాడు? ఈ ప్రశ్నని కరుణాకర్ సుగుణ అడుగుతున్నాడు, లలిత్ కుమార్ అడుగుతున్నాడు. అలాగే ఎవరైతే బైబిల్కి వ్యతిరేకంగా ఛానల్స్ పెట్టుకొని అభివృద్ధి చెందారో, వారు బతుకులు బాగు చేసుకున్నారో వాళ్ళు అడుగుతున్న ఒక ప్రశ్న ఏంటంటే, యేసు క్రీస్తు వారు ఎలా పుట్టాడు? రెండో ప్రశ్న ఏంటంటే, ఎవరికి పుట్టాడు? మూడో ప్రశ్న ఏంటంటే, మరియమ్మ అక్రమ సంబంధాలు. ఈ 3 ప్రశ్నలు ఎక్కడికి వెళ్ళినా కూడా వీరు మాట్లాడుతూ ఉన్నారండి. వీరి ఉద్దేశం ఏంటంటే, ఈ 3 ప్రశ్నల భావం ఒకటే, యేసు ప్రభు అక్రమ సంబంధము ద్వారా పుట్టాడని, ఆయనకు ఒక క్యారెక్టర్ లేదని, అలాంటి వారిని క్రైస్తవులు నమ్మి మోసపోతున్నారని హేళనకరంగా అన్ని ఛానల్లో మాట్లాడుతున్నప్పుడు ఈయన ఎవరైతే పిలిచారో వారు మాట్లాడినప్పుడు వారు నవ్వుకుంటూ ఉన్నారు. నేను అంటున్నాను, ప్రియులారా, యేసు ప్రభు ఎలా పుట్టాడో, ఎవరికి పుట్టాడో మరియమ్మ గారి గురించి మాకు క్రైస్తవులైన మాకు చాలా స్పష్టంగా తెలుసు. కాబట్టి ఈ కరుణాకర్ సుగుణ కానివ్వండి, ఈ మనోహర్ దాస్ మాట్లాడిన విషయాల వల్ల మాకేమి అభ్యంతరం లేదు. కారణం ఏంటంటే అవి నిజాలు కావు. కానీ మీరు మోసపోతున్నారు గనుక మీకు నిజాన్ని తెలియజేసిన బాధ్యత మా మీద ఉంది కనుక ఈ 3 ప్రశ్నలకి సమాధానం చెబుతూ నేను కూడా మరొక 3 ప్రశ్నలు రాధా మనోహర దాసుని, అలాగే కరుణాకర్ సుగుణాని, లలిత్ కుమారుని, ఎవరైతే బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వారిని కూడా నేను ఒక 3 ప్రశ్నలు అడగాలని నేను మీ ముందుకు వచ్చాను. ఆ 3 ప్రశ్నలు ఏంటంటే, మొదటి ప్రశ్న వీళ్ళు ఏదైతే అడిగారో, యేసు క్రీస్తు ఎలా పుట్టాడు అని. అలాగే నేను కూడా అడుగుతున్నాను, మీ ఆరాధ్య దైవమైన రాముడు ఎలా పుట్టాడు? ప్రియులారా, మీరు ఏది అడిగారో నేను అదే అడుగుతున్నాను. మా ఉద్దేశం ఏంటంటే రాముడు ఎలా పుట్టాడో తెలుసుకోవాల్సిన అవసరం మాకు లేదు. మీరు మా యేసు ప్రభును ప్రశ్నించారు గనుక మేము కూడా దానికి సమాధానం చెప్పి మిమ్మల్ని కూడా ప్రశ్నిస్తున్నాం. మీరు ఏదైతే అడిగారో యేసు క్రీస్తు ఎలా పుట్టాడు అని నేను కూడా అదే ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. రాముడు ఎలా జన్మించాడు? రెండో ప్రశ్న మీరు అడిగారు ఎవరికి పుట్టాడు అని. అదే ప్రశ్న నేను కూడా అడుగుతున్నాను, రాముడు ఎవరికి పుట్టాడు? మూడో ప్రశ్న, మరియమ్మ అక్రమ సంబంధాలని అడిగారు. నేనైతే కౌశల్య గురించి ఆ మాట మాట్లాడటానికి నేను ఇష్టపడట్లేదు. కారణం ఏంటంటే ఒక స్త్రీ పట్ల గౌరవం లేకుండా మీరు మాట్లాడగలరేమో కానీ బైబిలు మాకు అలాంటి సంస్కృతిని నేర్పించలేదు కనుక కౌశల్య అన్న పేరు మాత్రమే నేను వాడుతున్నాను, మిగతా పదాలు నేను వాడట్లేదు. అది మీ విజ్ఞానానికే నేను వదిలేస్తున్నాను. కారణం ఏంటంటే బైబిల్లో రాయబడిన మరియమ్మ అనే క్యారెక్టరు కల్పితం కాదు. ఆమె నిజంగా చరిత్రలో ఉన్న ఒక స్త్రీ. కౌశల్య అనేది పురాణాల్లో మీరు కల్పించుకున్న పాత్ర. నిజమైన పాత్రనే అక్రమ సంబంధాలు కలిగిన మరియమ్మ అని మీరు సంబోధించినప్పటికీ కూడా మీరు కల్పించుకున్న ఒక కల్పిత పాత్రను సైతం గౌరవించగలిగిన సామర్థ్యము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మాకు నేర్పించింది కనుక ఈ 3 ప్రశ్నలు మీరు ఏదైతే అడిగారో అదే ప్రశ్నలు మీ ఆరాధ్య దేవుడి గురించి కూడా నేను అడుగుతూ ఉన్నాను. కాబట్టి ఆ ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పండి. మీరు అడిగిన ప్రశ్నలకు నేను సమాధానం చెప్తున్నాను, జాగ్రత్తగా మీరు వినాలి. ప్రియులారా, మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే యేసు క్రీస్తు వారు ఎలా పుట్టాడు? మీరేమనుకుంటున్నారంటే మరియమ్మ అక్రమ సంబంధము ద్వారా యేసు ప్రభుని గర్భం ధరించిందని, కాబట్టి ఆయన అక్రమ సంబంధము ద్వారా పుట్టారని మీరు భ్రమపడుతున్నారు. రాధా మనోహర్ దాస్ మాట్లాడుతూ అంతేకాదు అన్నారు,
యేసు ప్రభువారు ఎప్పుడు కూడా మరియమ్మను అమ్మా అని పిలవలేదంట. ఎందుకు పిలవలేదు అంటే ఆయనకు కోపం అంట. ఆయన తండ్రి ఎవరో తెలియకపోవటం వల్ల ఆమెను అంబా అని పిలవలేదని చెప్పేసి మరి రాధా మనోహర్ దాసు మాట్లాడుతున్నాడు. వాడికి మరి బైబిల్ ఏం తెలుసో నాకు తెలియదు, కనీసం వారి గ్రంథాలన్నా తెలుసో లేదో నాకు తెలియదు, కానీ చాలా అభ్యంతరకరంగా అతను మాట్లాడుతున్న మాటలు ఉన్నాయి. నీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే ప్రియులరా, యోహాను సువార్త 2వ అధ్యాయంలో చూసినట్లయితే యేసు ప్రభువారు తన తల్లి కానా వివాహానికి వెళ్ళినప్పుడు అక్కడ ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి తన తల్లి అడిగిన మాట ఏంటంటే, అయ్యా ఇక్కడ ద్రాక్షరసం అయిపోయింది అని చెప్పేసినప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, అమ్మా నా సమయము ఇంకనూ రాలేదు. ఎంత క్లియర్గా బైబిల్లో రాయబడింది, అమ్మా నా సమయం ఇంకా రాలేదు అని యేసు ప్రభు వారు సంబోధించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనకు కనపడుతుంది. కాబట్టి వీరు చెప్పేవన్నీ కూడా అబద్ధాలు అనే విషయాన్ని దయచేసి ప్రతి ఒక్కరు కూడా గమనించాలని ప్రభు పేరిట నేను తెలియజేస్తూ ఉన్నాను. క్యారెక్టర్ లేని వారు క్యారెక్టర్ కలిగిన యేసు ప్రభు మీద ఎందుకు దాడి చేస్తున్నారంటే ప్రియులారా, లోకానికి యేసు ప్రభు మాత్రమే నిజమైన రక్షకుడుగా తండ్రి నియమించాడు. ఈయన ద్వారానే మానవులందరికీ రక్షణ కలుగుతుంది కనుక హైందవులైన వారిని లేక క్రైస్తవుల్లోకి వచ్చి క్రీస్తుని అంగీకరించాలనుకున్న వారిని, ఆల్రెడీ అంగీకరించి వాక్య జ్ఞానం లేని వారిని కలవరానికి లోని చేసి యేసు ప్రభు దగ్గరుండి వారిని దూరంగా తీసుకొని వెళ్ళి నరకానికి పాత్రులు చేయాలన్నదే వీరి యొక్క ముఖ్య ఉద్దేశము. కాబట్టి మీరు ఆలోచించండి, మీ గ్రంథాల్లో రాయబడిన విషయాలు ఆలోచించండి, యేసు ప్రభువారి గురించిన చరిత్రను మీరు ఆలోచించండి. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, యేసు ప్రభువారిని గురించి కన్యక గర్భవతి కుమారుని కంటుంది అన్న విషయాన్ని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మన కొరకు రాయబడి ఉన్నది ప్రియులరా. ఆ మాటని మనం చూసినట్లయితే యేసు ప్రభువారు పుట్టక ముందే ఇంచుమించు 700 సంవత్సరాలు, బాగా వినాలి, యేసు ప్రభువారు పుట్టకముందే 700 సంవత్సరాల క్రితము ఈ మాటలు రాయబడ్డాయి. యెషయా ప్రవక్త యేసు ప్రభువారి యొక్క జన్మను గురించి మాట్లాడుతూ ఆయన చెప్పిన మాటల్ని మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనాన్ని ఒక్కసారి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మీరు చూడగలిగినట్లయితే ఆ విషయాలు మీకు అర్థమవుతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూద్దాం. బైబిల్లో నుండి 7వ అధ్యాయము 14వ వచనాన్ని నేను చదువుతున్నాను, వినండి. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమానుయేలను పేరు పెట్టును. ఇక్కడ చాలా క్లియర్గా బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనును అని బైబిల్ గ్రంథము చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉంది. యేసు ప్రభువారు పుట్టకముందు ఈ లోకానికి రక్షకునిగా తండ్రైన దేవుడు వాగ్దానం చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఈ రక్షకుడు ఎలా జన్మిస్తాడు అంటే ఒక కన్యకకు జన్మిస్తాడు. ఇదొక సూచన. ఎవరైతే కన్యకకు జన్మిస్తాడో ఆయనే లోకాన్ని రక్షించగలిగిన సమర్థుడు. ఆయన ద్వారానే మానవులు పాపము నుండి, శాపము నుండి, మరణము నుండి, నరకము నుండి రక్షించగలిగిన వాడు ఎలా జన్మిస్తాడు అంటే కన్యకు జన్మిస్తాడు అని యేసు ప్రభువారు ఈ లోకములో పుట్టక ముందే ఆయన జననం గురించి 700 సంవత్సరాల క్రితమే యెషయా ప్రవక్త పాత నిబంధనలో రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏ మాట అయితే పాత నిబంధనలో రాయబడిందో ఆ మాటల నెరవేర్పుగా యేసు ప్రభువారు కన్య మరియకు జన్మించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ విషయం అర్థం కాకుండా యేసు ప్రభువారు ఎలా పుట్టాడు అని అడుగుతూ ఉన్నారు. ఎలా పుట్టాడు అంటే దేవుడు వాగ్దానం చేసిన ప్రకారము కన్య అయిన మరియకు దేవుని ఆత్మ ద్వారా పుట్టినట్లుగా మన బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వచనంలో చూసినట్లయితే ఇదిగో అనే మాటను మనం చూస్తామండి. ప్రారంభములో ఇదిగో అనే మాట ఎందుకు చెప్తున్నాడంటే గ్రంథకర్త యెషయా ప్రవక్త ఏ కన్య గురించి చెప్పాడో, ఏ యెషయా ప్రవక్త లోక రక్షకుడైన యేసు ప్రభువారు ఎలా జన్మిస్తాడో చెప్పాడో ఆ మాటని జ్ఞాపకం చేస్తూ ఇదిగో
కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రవక్త ఏదైతే 700 సంవత్సరాల క్రితం ప్రవచించాడో ఆ ప్రవచన నెరవేర్పే కన్యక గర్భాన్ని ధరించటము. ఇదేదో మీరు అనుకున్నట్లుగా, మీరు కల్పించినట్లుగా ఇది జరగలేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇది దేవుని ఆత్మ ద్వారా, దేవుని శక్తి ద్వారా ఈ కార్యము జరిగిద్ది అని దేవుడు ముందుగానే ప్రవచించాడు. నేను తర్వాత మీ గ్రంథాల జోలికి వస్తాను. మీ గ్రంథాల్లో ఏ విధంగా మనుషులు జన్మించాడో ఇది మీకు వింతగా ఉంది. కన్యక గర్భం ధరించాడంటే మీరు నమ్మలేకపోతున్నారు. కానీ మీరు ఏదైతే ప్రామాణిక గ్రంథాలని మీరు అనుకుంటున్నారో ఆ గ్రంథాల్లో మనుషులు, దేవుళ్ళు అనబడిన వారు ఎంత విచిత్రంగా జన్మించారో మీకు తెలియకపోవచ్చు. మీ గ్రంథాలు ఎరిగిన మాకు తెలుసు. కాబట్టి తర్వాత నేను ఆ విషయాలు కూడా మీతో మాట్లాడతాను. కాబట్టి ఈ కన్యక గర్భవతికి అయి కుమారుడు కంటుందన్న విషయము ఏదో అప్పుడప్పుడు జరిగిన విషయం కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇది క్రీస్తుకు పూర్వము 700 సంవత్సరాల క్రితమే యెషయా ప్రవక్త ద్వారా ఏదైతే ప్రవచించబడిందో, ఇదిగో అని మత్తయి గారు రాస్తూ ఆ ప్రవచన నెరవేర్పే కన్య అయిన మరియా గర్భం ధరించటం అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకు స్పష్టంగా సెలవిస్తుంది. అంతేకాదండి, చాలామంది అనుకుంటారు మరియమ్మ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా గర్భం ధరించింది అంటే దేవుడు ఏమన్నా మరియమ్మ దగ్గరికి వచ్చాడా, అలా జరిగిందా అంటే ఇది బైబిల్కి వ్యతిరేకమైన పదం ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుడు కేవలము తన మాట ద్వారా, తన వాగ్దానాన్ని నెరవేర్పుగా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా యేసు ప్రభువుని మరియమ్మ గర్భం ధరించిందే తప్ప దీనిలో ఏ మాత్రము శరీర సంబంధమైన విషయాలు లేవు అని బహు స్పష్టంగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. మరియమ్మ గారికి మరి యేసు ప్రభు వారికి తండ్రి దేవుడైతే మరి మరియమ్మ గారి భర్త తండ్రి అయిన దేవుడా అని చాలామంది అపార్థం చేసుకుంటూ మాట్లాడుతూ ఉన్నారండి. ఇక్కడ మరియమ్మకు భర్తగా తండ్రి అయిన దేవుడు చెప్పబడలేదు, కానీ కేవలం యేసుక్రీస్తుకు తండ్రిగా మాత్రమే చెప్పబడటానికే పరిశుద్ధాత్ముడు ఈ లేఖనాలు రాయించారు. మరి తండ్రి అయిన దేవుడు మరియమ్మకు భర్త అని వీరు చెప్పినట్లుగా అది నిజమైతే మరియమ్మ గారు తన మాటల్లో ఏం మాట్లాడుతుందో మీరు చూస్తే ప్రియులారా మీరు ఆశ్చర్యపోతారు. లూకాసు వార్త 1వ అధ్యాయము 42వ వచనాన్ని మనం చూసినట్లయితే, మరియమ్మ యేసు ప్రభు వారిని గర్భం ధరించిన తర్వాత ముందు ఆమె అంది, ఆ సంభాషణ అంతా మీకు తెలుసు కనుక దాని జోలికి నేను వెళ్ళట్లేదు. మరియమ్మ గారు యేసేపుకు ప్రదానం చేయబడిన తర్వాత ఆమె ప్రార్థనలో సమయం గడుపుతున్నప్పుడు దేవుడు ఏదైతే యెషయా గ్రంథంలో పలికాడో దాన్ని నెరవేర్చడానికి కన్య అయిన మరియ దగ్గరికి గాబ్రియేలు దూత వచ్చి ఆమెకి శుభము చెప్పి, ఇదిగో సర్వోన్నతుడైన దేవుని శక్తి నిన్ను కంపుకుంటుంది, ఆ సర్వోన్నతుని దేవుని శక్తి ద్వారా నువ్వు పరిశుద్ధుడైన దేవుని కుమారునికి నువ్వు జన్మనివ్వబోతున్నావు అంటే ఆమె ఆశ్చర్యపోయింది. అరే, నేను పురుషుణ్ణి ఎరగని దానినే అని మరియమ్మ చెబుతూ ఉంటే, మరి మనోహర దాసు మరి అన్నం తింటున్నాడో ఏం తింటున్నాడో నాకు తెలియదు, కానీ మరియమ్మ అక్రమ సంబంధం అంట. ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారో ప్రియులారా. హైందవులైన వారు, క్రైస్తవులైన వారు దయచేసి గమనించండి. ఒకవేళ అలాగ ఉంటే మాట్లాడితే తప్పు లేదు, కానీ లేని దాన్ని కల్పించి ఆమె మీద ఈ నింద మోపటం అనేది చాలా భయంకరమైన విషయం అండి. ఆమె చెప్పింది, నేను పురుషుణ్ణి ఎరగని దానను, ఏ పురుషునితో నాకు ఏ సంబంధము లేదు. ఇది ఎలా సాధ్యం? ఈరోజు మీరు అడుగుతున్నారు, పురుషుడితో సంబంధం లేకుండా మరియమ్మ ఎలా గర్భం ధరించిందండి? అదే ప్రశ్న మరియమ్మ గారు కూడా అడుగుతున్నారండి. దానికి దేవుడు సమాధానం చెప్తున్నాడు. ఏమని సమాధానం చెప్తున్నాడంటే, ఇది మనుషుల ద్వారా జరిగేది కాదు, సర్వోన్నతుని దేవుని శక్తి నిన్ను కంపుకుంటుంది. ఆయన కార్యము ద్వారా వాగ్దానము చేసినట్లుగా కన్యక గర్భవతి అవుతుంది. ఆయన వాక్య నెరవేర్పు నీలో జరుగుతుందే తప్ప ఇది వేరే విధంగా జరిగేది కాదని చెప్పినప్పుడు మరియమ్మకు కూడా ఇది అర్థం కాల.
మరియమ్మ కూడా ఇది అర్థం కాల. మీకు ఎలా అర్థం కాలేదో పరిశుద్ధురాలైన కన్య మరియకు కూడా ఈ విషయం అర్థం కాల. వెంటనే ఆమె చెప్పిన మాట ఏంటంటే గాబ్రియేలు దూతతో, ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. దేవుడు నన్ను ఎన్నుకున్నాడా? తండ్రి అయిన దేవుడు యెషయా గ్రంథంలో చెప్పిన ప్రవచనాన్ని నెరవేర్చుకోవటానికి నన్ను యోగ్యురాలుగా ఎంచి నా శరీరాన్ని వాడుకోవటానికి ఆయనకి ఇష్టపడితే నేను ఇష్టపూర్వకంగా నా గర్భాన్ని ఆయనకి ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా గర్భంలో యేసు ప్రభు వారిని లోక రక్షకుని మోయటానికి నేను సిద్ధంగా ఉన్నాను అని తనను తాను దేవునికి సమర్పించుకొని తన దగ్గరకు వచ్చిన గాబ్రియేలు దూతతో తనకు అర్థం కాకపోయినా సరే ఆమె పలికిన మాట ఏంటంటే, ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఎప్పుడైతే ఆ మాట చెప్పిందో గాబ్రియేలు దూత ఒక మరో విషయం చెప్పిందండి. ఇదిగో నీ బంధువు అయిన ఎలిజబెత్ కూడా గర్భం ధరించింది ఆమె ముసలితనము యందు. ఆమె కూడా సంతానం కోసం ఎదురు చూసింది. దేవుడు ఆమె గర్భాన్ని కూడా తెరిచాడు. ఆమె కూడా ముసలితనంలో ఒక కుమారుని కనపోతుంది, నువ్వు ఆమె దగ్గరికి వెళ్ళు అని చెప్పేసినప్పుడు ఈ మరియమ్మ సరాసరి బయలుదేరి పల్లెటూరులో నివసిస్తున్న ఎలిజబెత్ దగ్గరికి వచ్చినప్పుడు ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నింపబడి ఆమె చెప్పిన మాటలు మీరు చూస్తే ఆశ్చర్యపోతారు ప్రియమైన దేవుని బిడ్డలారా. లూకాసు వార్త 1వ అధ్యాయము 41 నుంచి మనం చూసినట్లయితే, ఎలిజబెత్ మరి యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో ఉన్న శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనినదై. ప్రియులారా, ఆమె సొంత మాటలు ఇక్కడ మాట్లాడలేదు, కానీ పరిశుద్ధాత్మతో నిండుకొనిన దానై బిగ్గరగా పలికిందంట. చాలా గట్టిగా. మీలాగా ఎక్కడో ఛానల్లో కూర్చొని బైబిల్ తెలియని వారి దగ్గర వారి చెవుల్లో మీ విషయాన్ని నాటము కాదు, కానీ ఈమె పరిశుద్ధాత్మతో నింపబడి బిగ్గరగా ఏమని పలికిందంటే 42వ వచనము, స్త్రీలలో నువ్వు ఆశీర్వాదింపబడిన దానవు. ఈ లోకంలో ఎంతోమంది స్త్రీలు ఉన్నారు, ఎంతోమంది గొప్పవారని చెప్పుకున్న వారు ఉన్నారు, ఎంతోమంది గొప్పవారు కాకపోయినప్పటికీ గొప్పవారిగా పిలువబడుతున్న వారు ఉన్నారు. కానీ మరియమ్మ నువ్వు అలాంటి దానవు కావు. నువ్వు స్త్రీలందరిలో కూడా ఆశీర్వదింపబడిన దానవు. నీ గర్భఫలము ఆశీర్వదింపబడును. అంతేకాదండి, ఆ మాట ఆమె చెప్పిన తర్వాత మరియమ్మ కూడా ఏమందో తెలుసండి. 46వ వచనము, అప్పుడు మరియా ఇట్లా నేను ఎలిజబెత్ మాట్లాడిన తర్వాత మరియమ్మ కూడా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు మరియా ఇట్లా నేను నా ప్రాణము నా ప్రభువుని గణపరచుచున్నది. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆమె గర్భములో యేసు ప్రభువారు ఉంటే ఆమె అంటుంది, నా కొడుకు నేను గణపరచుతున్నాను అంటలేదు. ఆ గర్భంలో ఉన్న అతను నా కొడుకు కాదు, అతను ప్రభువు, దేవుని కుమారుడు, ఆయన సర్వోన్నతుడైన దేవుడు. ఆయన వాగ్దానాన్ని నెరవేర్చుకోవటానికి నా గర్భాన్ని ఆయన వాడుకున్నాడు గనుక అందుకు ఆ స్త్రీ చెప్తుంది, నా ప్రాణము ప్రభువుని గణపరచుచున్నది. ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను. ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలందురు. ఈ మనోహర్ దాస్ ఏమంటున్నాడండి? ఎంత నీచంగా ఇతను మాట్లాడుతున్నాడండి. ఒకవేళ వీడు అనుకుంటున్నాడు ఈయన పురాణాల కథల్లో ఉన్న క్యారెక్టర్ లేని వారి వలె మరియమ్మ కూడా క్యారెక్టర్ లేదేమో అనుకుంటున్నాడు. ప్రియులారా, అవన్నీ కూడా నేను ముందు ముందు మీకు చెప్తాను. వాడు నమ్మిన సిద్ధాంతాల్లో ఉన్న వాడు ఏదైతే తనకు దేవుళ్ళుగా ఎంచుకున్నారో వారి విషయాలు మీకు తెలిస్తేనండి మీరు ఆశ్చర్యపోతారండి. కానీ ఇక్కడ మరియమ్మ ఏమంటుందంటే, దేవుణ్ణి ఆమె స్తుతిస్తుంది, తన గర్భంలో ఉన్న ప్రభుని గణపరుస్తుంది. అంతేగాని దేవుణ్ణి పట్టుకొని ఆయన నా భర్త అని మాట్లాడినట్లుగా బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా ఉండదు ప్రియులారా. చాలా క్లియర్గా ఆమె చెప్తుంది, చాలా క్లియర్గా. ఎంత క్లియర్గా ఆమె మాట్లాడుతుంది అంటే 48వ వచనము, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందిస్తుంది.
తండ్రి నాకు దేవుడు, కేవలం నన్ను ఒక సాధనంగా వాడుకున్నాడు అంతే. ఆయన నన్ను కోరుకున్నాడు కనుక నేను ఆనందిస్తున్నాను. అంతేకాదు, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాడు, ఇది మొదలుకొని అన్ని తరముల వారు. ఈ మనోహర్ దాస్ అనకూడదు, కానీ దరిద్రునికి అర్థం కాని విషయం ఏంటంటే, అన్ని తరము వారు మరియమ్మని ధన్యురాలంటే వీడు తట్టుకోలేకపోతున్నాడు. ఎందుకంటే ఇలాంటి క్యారెక్టర్ కలిగిన వాడు ఎక్కడ ఎత్తుక్కున్నా కూడా ప్రియులారా, వాడు చేవిస్తున్న ఏ గ్రంథములో కూడా వాడికి కనపడరు. స్వయంగా మరియమ్మే చెప్తుంది, ఇది మొదలుకొని 2000 సంవత్సరాలుగా ఈరోజు కూడా మరియమ్మ కొనియాడబడుతుంది. ఎందుకంటే తన గర్భాన్ని దేవుడికి అప్పగించినందుకు, ఒక సాధనముగా దేవుని పనిలో వాడబడినందుకు. కొంతమంది తెలియక రోమన్ క్యాథలిక్లు మరియమ్మని పూజిస్తారు, అది కూడా బైబిల్కి వ్యతిరేకమే. ఆమె ఒక సామాన్యమైన స్త్రీ. ఆమె అంటుంది కదా, తన దాసురాలను, నేను దేవుని దాసురాలను, నా యజమానుడైన ప్రభు చెప్పిన దానికి లోబడి నా వివాహ వ్యవస్థను పక్కన పెట్టి ప్రభువుకు తల్లి అయ్యే భాగ్యము నాకు దొరికింది కనుక దాన్ని నేను వినియోగించుకున్నాను కనుక అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అంటారని మరియమ్మ చెప్తూ ఉంటే, వీడికి ఏం బైబిల్ తెలుసండి? వీడు ఎప్పుడు బైబిల్ నేర్చుకున్నాడండి? ఏమి తెలియకుండా నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు. కాబట్టి మనోహర్ దాస్, నువ్వు అడిగిన మొదటి ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తు ఎలా పుట్టాడు అంటే, దేవుని వాగ్దానానికి నెరవేర్పుగా కన్య అయిన మరియకు దేవుని శక్తి ద్వారా జన్మించినట్లుగా లేఖనాలు మనకు సెలవిస్తూ ఉన్నాయి. ఇది సత్యం. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నువ్వు చెప్పిన దాన్ని విని ప్రజలు మోసపోతారేమో కానీ నిజము ఎప్పటికీ నిజమైనదే. ఆయన పరిశుద్ధుడు. ఆయన జన్మలో కానీ, ఆయన ప్రవర్తనలో కానీ, ఆయన మరణంలో కానీ ఎక్కడ కూడా యేసు ప్రభు తన పరిశుద్ధతని విడిచిపెట్టిన వాడు కాదు. కాబట్టి నువ్వు చెప్పిన మొదటి అబద్ధం ఏంటంటే, యేసు ప్రభు వారు మరియమ్మను అమ్మా అని పిలవలేదన్నావు, అది అబద్ధం. రెండోది, ఆమె అక్రమ సంబంధం అని చెప్పావు. ఆమె అంటుంది, నేను పురుషుని ఎరగని దానను. ఎవరితో చెప్తుంది? పక్కింటి వాళ్ళతో అనుకుంటున్నావా? దేవునితో చెప్తుంది, దేవుని దూతతో చెప్తుంది. ఎంత పరిశుద్ధురాలు కాకపోతే ఆ మాట మాట్లాడుతుంది. నీకు వినగలిగే చెవులు లేవు గనుక, నువ్వు దరిద్రుడు గనుక మిగతా వారిని కూడా నువ్వు అలాగే చూస్తావు. ఎందుకంటే నువ్వు డిస్కీ బాబావు కదా. క్యారెక్టర్ లేని వాడికి క్యారెక్టర్ కలిగిన వారి జీవితాలు మీకు ఎలా అర్థమవుతాయండి? కాబట్టి నేను చెప్తున్నాను, యేసుక్రీస్తు వారు ఎలా పుట్టాడు అంటే, ఆయన కన్యకకు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పుట్టాడు. ఆయన ప్రవచన నెరవేర్పు కేవలము మరియమ్మ గర్భాన్ని వాడుకున్నాడే తప్ప ఇంకా ఏమి కూడా తనకి దేవునితో ఏ సంబంధము లేదు. అందుకే ఆమంటుంది, నేను ప్రభు దాసురాలండి, నా దేవుణ్ణి బట్టి నేను ఆనందిస్తున్నానండి, నా ఆత్మ దేవుణ్ణి గణపరుస్తుందండి. 2000 సంవత్సరాల క్రితము పరిశుద్ధాత్మ దేవుని చేత రాయబడిన వాక్యాన్ని నమ్మాలా? క్యారెక్టర్ లేని నీలాంటి వాడు చెప్పే మాటలు నమ్మాలో ప్రజలు దయచేసి ఆలకించాలని మీకు మనవి చేస్తున్నాను. అంతేకాదండి, ఈ మాట ఏదో కన్యక గర్భాన పుడతాడు లేక స్త్రీ సంతానంగా పుడతాడు అనే విషయము యెషయా భక్తుడే కాదు, ఆది కాండములోనే దేవుడు చెప్పాడు. దేవుడు స్తోత్రము కలుగును గాక. ఆది కాండము 3వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూసినట్లయితే, అక్కడ దేవుడు ఈ విషయాన్ని సర్పంతోనే చెప్పాడండి. మీరు ఎవరైతే సాతాను ప్రేరణతో మాట్లాడుతున్నారో అదే సర్పముతో డైరెక్ట్గా తండ్రి అయిన దేవుడు చెప్పిన మాట ఆది కాండము 3వ అధ్యాయము 15వ వచనం చూసినట్లయితే, మరియు నీకును స్త్రీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నువ్వు దాని మడిమ మీద కొట్టెదవని చెప్పెను. సాతానుతో చెప్తున్నాడు, ఇదిగో స్త్రీ సంతానం ఒకటో రాబోతుంది. ఆ స్త్రీ సంతానం ఏం చేసిందో తెలుసా? నిన్ను తల మీద కొట్టుతుంది. స్త్రీని మోసం చేసి, నా మాట వినకుండా చేసి నాకు దూరం చేసావు కదా, ఇదిగో నీకే ముందు ప్రవచనం చెబుతున్నా. దేవుడు ఎంత ఆశ్చర్యకరుడంటే, మొట్టమొదటి సీక్రెట్ సాతానికే చెప్పాడు, కానీ వాడికి అర్థం కాల. మీకెక్కడ అర్థమైంది?
వాడికి అర్థం కాల, వాడికే స్వయంగా చెప్పాడు, ఇదిగో స్త్రీ సంతానము నీ సంతానానికి వైరాన్ని కలుగు చేస్తాను. ఆ స్త్రీ సంతానం ఏం చేసిందో తెలుసా? నిన్ను తల మీద చితకగొట్టింది. నువ్వు ఆయన పాదాలను కరుస్తావు తప్ప అది ఆయనకి ఏ హాని కూడా చేయలేదు. ఆ స్త్రీ సంతానం ఎవరు అనుకుంటున్నారండి? ఆ స్త్రీ సంతానం ఎవరో మీకు తెలియాలి అంటే ప్రియులారా, బైబిల్ తెలియని వారి ఇలాంటి రాధా మనోహర్ లాంటి వాడిని కాదు, కానీ ఆ స్త్రీ సంతానం ఎవరో తెలియాలంటే బైబిల్ తెలిసిన వాడిని అడగండి, బైబిల్ తెలిసిన వాడి దగ్గరికి రండి. స్త్రీ సంతానం ఎవరో తెలియాలి అంటే బైబిల్లో గలతీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని చూసినట్లయితే ఆ స్త్రీ సంతానం ఎవరో అపోస్తలుడైన పౌలు గారు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ప్రియులారా, కల్పనా కథలు చెప్పినట్లుగా ఎవరో ఒకరి ద్వారా రాయబడిన గ్రంథాలు కాదు. బైబిల్ గ్రంథము దేవుడు తన ఆత్మ ద్వారా 40 మంది ప్రవక్తల ద్వారా రాయించాడండి. బైబిల్ గ్రంథం రాయటానికి పట్టిన కాలము 1600 సంవత్సరాలు. కారణం ఏంటంటే రాసినది 40 మంది అయినా, రాయించిన కాలము 1600 సంవత్సరాలైనా, బయలుపరిచినది మాత్రము తండ్రి అయిన దేవుడు తన ఆత్మ ద్వారా చెప్పారు కనుక బైబిల్ చాలా అద్భుతమైన పుస్తకం. ప్రియులారా, ఎక్కడో ఆది కాండములో క్రీస్తుకు పూర్వము 1700 సంవత్సరాల క్రితము మోషే ద్వారా ఆది కాండములో రాయబడిన మాటలను పౌలు గారు మొదటి శతాబ్దంలో సంఘానికి ఆ సత్యాన్ని బయలుపరుస్తూ ఆయన ఎలా పుడతాడు అంటే 4వ అధ్యాయం గలతీ పత్రిక 4వ వచనము, అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి. ఎవరెందు పుడతాడంటండి? ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రము కావాలనని ఆయన ధర్మశాస్త్రములకు లోబడిన వాడాయను. ఆయన ఎవరి యందు పుట్టాడు అంటే ఆయన స్త్రీ యందు పుట్టాడంట. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపి ఆయన స్త్రీ యందు పుట్టి. ఆది కాండములో చెప్పిన ఆ స్త్రీ సంతానం ఎవరో మీకు అర్థమైందా? మనోహర్ దాస్, ఈ మాటలు వింటున్నా, నీతోనే మాట్లాడుతున్నాను. ఆయన మాటలు విని మోసపోయిన ఐందవ సోదరులైన మీతోనే నేను మాట్లాడుతున్నాను. మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నా లలిత్ కుమార్, అలాగే కరుణాకర్ సుగుణ, ఈ రాధా మోహనర్ లాంటి వారు బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడిన మాటలు విని క్రీస్తుని విడిచి మరలా లోకంలో కలిసిపోయిన నామకార్థ క్రైస్తవులైన మీతోనే నేను మాట్లాడుతున్నాను. ఈయన స్త్రీ సంతానంగా పుడతాడు కాబట్టి మరియమ్మని ఎన్నుకున్నాడండి. ఇది అక్రమ సంతానం కాదు, సక్రమంగా బైబిల్ వాక్య నెరవేర్పు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి నువ్వు అడిగిన మొదటి ప్రశ్న, యేసుక్రీస్తు వారు ఎలా పుట్టాడు అంటే దేవుని ఆత్మ ద్వారా కన్య అయిన మరియకు వాగ్దానం చేయబడిన స్త్రీ సంతానముగా స్త్రీ ద్వారా ఈ లోకానికి వచ్చినట్లుగా దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ఎవరికి పుట్టాడు? తండ్రి అయిన దేవునికి ఆయన వాగ్దాన నెరవేర్పుగా, ఆయన తండ్రిగా యేసు ప్రభువారు తండ్రి గురించి చెప్పినట్లుగా మనం చూస్తాం. ఆయనకి 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు గలిలయ అనే ప్రాంతము నుండి యెరూషలేముకి ప్రయాణమై మరియమ్మ గారు, అలాగే తన తండ్రి లేక తన భర్త యేసేబులు పస్కా పండగకు వచ్చినప్పుడు 3వ దినం తర్వాత యేసుప్రభు వారికి కనపడలేదండి. తల్లి అలాగే మరియమ్మ భర్త యేసుప్రభుని ఎత్తుక్కుంటూ బంధువుల్లో ఎక్కడన్నా ఉన్నాడేమో అని అనుకున్నారంట. తర్వాత 3 దినాల తర్వాత మరలా తిరిగి యెరూషలేముకి వచ్చినప్పుడు ఆయన బోధకులతో కూర్చొని దేవుని వాక్యాన్ని గురించి తర్కిస్తున్నప్పుడు చూసి ఆశ్చర్యపోయారంట. వాళ్ళు ఆశ్చర్యపోయి మరియమ్మ యేసుప్రభు దగ్గరికి వచ్చి, కుమారుడా, నువ్వెందుకు మమ్మల్ని ఇబ్బంది పెట్టావు? నేను నీ తండ్రిని ఎతుకుతున్నాము కదా అని అడిగినప్పుడు అప్పుడు యేసుప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసండి? అమ్మా, మీరేలా నిన్ను ఎతుకుతున్నారు? నేను నా తండ్రి పని మీద ఉండవల్లని మీరు ఎరుగరా? నా తండ్రి దేవుడు నన్ను ఈ లోకానికి పంపించింది ఎందుకంటే నేను తండ్రి పని మీద ఉండాలి. అక్కడ
తన భౌతికంగా తండ్రి అని చెప్పబడుతున్న యేసేపు ఉంటే యేసు ప్రభు ఏ తండ్రి గురించి మాట్లాడుతున్నాడు తెలుసా? పరలోకపు తండ్రి. ఎందుకంటే పరలోకపు తండ్రి యేసు క్రీస్తుకు తండ్రి అని బైబిల్ గ్రంథం స్పష్టంగా సెలవిస్తుంది ప్రియులారా. కాబట్టి ఎవరు యేసు ప్రభు ఎవరికి పుట్టాడు అంటే తండ్రి అయిన దేవునికి. హెబ్రీ పత్రికలో కూడా స్పష్టంగా రాయబడింది. ఏలయనగా నీవు నా కుమారుడవు, నేను నిన్ను కంటిని అని రాయబడింది ప్రియులారా. కాబట్టి యేసు ప్రభు ఎవరికి పుట్టాడంటే తండ్రి అయిన దేవునికి వాగ్దాన నెరవేర్పుగా పుట్టాడు. అట్లానే నువ్వు అనుకున్నట్లుగా మరియమ్మకి ఏ అక్రమ సంబంధం అనేది లేదు. అది నీ అజ్ఞానం. నీ అజ్ఞానాన్ని నమ్ముకొని నువ్వు ప్రజలను తప్పుతో పట్టిస్తున్నావు. నువ్వు అడిగిన 3 ప్రశ్నలకి నేను సమాధానం చెప్పాను. ఇప్పుడు నిన్ను నేను 3 ప్రశ్నలు అడుగుతున్నాను. మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే నీ ఆరాధ్య దైవం. మీరెవరైతే పురాణ పురుషుల్ని దైవాలుగా బోధిస్తూ ప్రజలకి నేర్పిస్తూ ఉన్నారో మీ ఆరాధ్య దైవమైన రాముడు గురించి నేను అడుగుతున్నాను. నువ్వు క్రీస్తు గురించి అడిగావు కదా, నేను రాముడు గురించి అడుగుతున్నాను. రాముడు ఎలా పుట్టాడు? ఫస్ట్ ప్రశ్న నాది, రాముడు ఎలా పుట్టాడు? రెండో ప్రశ్న, ఎవరికి పుట్టాడు? మూడో ప్రశ్న, కౌసల్య. ఇక నేను ఆమె క్యారెక్టర్ గురించి నేను మాట్లాడట్లేదు. ప్రియులారా, క్రైస్తవులైన మీరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వాక్యం తెలియని వారు ఇలాగ చెలరేగిపోతున్నప్పుడు మనం అటు వాక్యము తెలియక వారి గ్రంథాలు తెలియక పోతే మనం కూడా వీరి చేతిలో మోసపోతాం గనుక నేను వారిని అడిగిన ప్రశ్నలకు వాటికి సంబంధించిన క్యారెక్టర్ల గురించి కొంత సమాచారాన్ని మీకు తెలియచేయాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే భవిష్యత్తులో ఇవి మీకు ఉపయోగపడతాయి. ఎవరైనా హైందవ సోదరులు ఈ మాటలు వింటే దయచేసి నన్ను తప్పుగా అనుకోవద్దు. కారణం ఏంటంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో లేని విషయాలు వీరు మాట్లాడుతూ ప్రజలను తప్పుతో పట్టిస్తున్నారు గనక మీ గ్రంథాల్లో ఏముందో ముందు మీరు తెలుసుకొని ఆ తర్వాత ఇతరులను విమర్శించండి అని చెప్పటానికి కౌంటర్గా, వారు మాట్లాడిన దానికి కౌంటర్గా విషయాలను నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇంతకీ రాముడు ఎలా పుట్టాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియులారా, మరి మీ అందరికీ తెలుసని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గతంలో యోగ్యులైన దైవ సేవకులైన వారు సాంశివరావు గారు కానివ్వండి, అనిల్ జాన్సన్ గారు కానివ్వండి, అలాగే విజయ్ ప్రసాద్ రెడ్డి గారు కానివ్వండి, అలాగే విజయ్ కుమార్ కానివ్వండి, జాన్ కొయ్యా గారు కానివ్వండి, ఇలాగ మేధావులైన వారు ఎంతో కష్టపడి వారి ధనాన్ని కాలాన్ని హెచ్చించి ఈ విషయాలన్నీ కూడా క్రైస్తవ లోకానికి తెలియజేశారు, హైందవ లోకానికి తెలియజేశారు. ఎవరైతే బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ కూడా డిబేట్కి పిలుస్తున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళటానికి వీరికి ధైర్యం లేదు, కానీ ప్రజలకి ఏదో పిచ్చి మాటలు చెప్పి అమాయకులైన హైందవుల దగ్గర ధనాన్ని దోసుకుంటూ వీళ్ళు ముందుకు వెళుతూ ఉన్నారు. కాబట్టి ఈ రాముడి గురించి మనం ఆలోచించిన చేసినట్లయితే రాముడి యొక్క తండ్రి గారి పేరు మనందరికీ తెలుసు, దశరథుడు. ఈ దశరథుడికి 3 భార్యలు ఉన్నారండి. ఆ 3 భార్యల్లో ముఖ్యమైన భార్య కౌసల్య. ఈ దశరథుడికి 3 భార్యలే కాకుండా వారి గ్రంథంలో రాయబడిన విషయాలే చెప్తున్నాను. ఇంకా తన రాజ్యంలో చాలామందిని తను రాజకన్యలుగా ఉంచుకున్నాడు. అది చాలా పెద్ద లిస్టు, దాని జోలికి నేను వెళ్ళట్లేదు. ఈయనకి 3 భార్యలు ఉన్నారు. చాలామంది తన రాజగృహంలో తను అట్టి పెట్టుకున్న వారు, భార్యలుగా చలామణి అవుతున్న వారు చాలామంది ఉన్నారు. వారందరికీ కూడా ఎవరికి సంతానం లేదు. ఆ సంతానం లేని సమయంలో ఇతను ఏం చేయాలని ఆలోచిస్తూ ఉన్నప్పుడు తనకి దశరథుడి దగ్గర ఒక మంత్రిగా పనిచేస్తూ ఉంటాడు సుమంతుడు అనే ఒక వ్యక్తి. ఈ దశరథుడి మంత్రి వర్గములో ఈ సుమంతుడు అనే అతను పనిచేస్తూ ఉన్నప్పుడు దశరథుడికి ఎంతో ఉంది, కానీ తనకు సంతానం లేదు. ఈ సంతానం లేకుండా బాధపడుతున్నప్పుడు తనకు ఒక సలహా ఇస్తాడు. అయ్యా, మీకు అన్నీ ఉన్నాయి, 3 భార్యలు ఉన్నారు, ఇంకా చాలామంది నీకు భార్యలుగా చెప్పబడుతున్న వారు ఉన్నారు, కానీ నువ్వు సంతానం లేకుండానే చనిపోతున్నావు. నీకు సంతానం కావాలి కాబట్టి మీరు ఒక పని చేయండి, మీరు ఒక యాగం చేస్తే, ఆ యాగం కూడా ఎవరితో పడితే వారితో కాదండి,
ఎవరితో ఈ యాగం చేయాలి అంటే ఒక మంచి పేరున్న వ్యక్తి ఋషశృంగుడు. ఈ ఋషశృంగుడు అనే వ్యక్తిని మీరు పిలిపించుకొని పుత్ర కామేషి యాగము మీరు చేస్తే మీకు సంతానం కలిగిద్ది అని ఎవరో చెప్పుకుంటే నేను విన్నాను గనక మీరు ఇది ప్రయత్నం చేయండి అని చెప్పాడు. ఈ పుత్ర కామేషి యాగమానికి ముందుగా అశ్వమేధ యాగం, ప్రిలారి మాట వినాలి, అశ్వమేధ యాగం అనేది ఒకటి చేయాలి అని ఈ 2 యాగాలు చేయటానికి ఋషశృంగుడు అనే వ్యక్తిని వీళ్ళు పిలిపించుకుంటాడు. ఈ అశ్వమేధ యాగము అంటే అర్థం ఏంటంటే, రాజుగారు దశరథుడు అనే రాజు ఏం చేస్తాడంటే తన రాజ్యంలో ఒక గుర్రాన్ని తీసుకొని ఆ గుర్రాన్ని ఆ చుట్టుపక్కల ఎన్నైతే ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలన్నిటికి కూడా ఈ గుర్రాన్ని పంపిస్తాడు. ఆ గుర్రాన్ని ఎవరైతే బంధిస్తారో వాళ్ళతో యుద్ధానికి వెళ్ళటానికి సిద్ధమవుతాడు. ఎవరైతే ఆ గుర్రానికి ఏ హాని చేయకుండా బంధించకుండా వదిలిపెడతారో ఆ రాజ్యాలన్నీ కూడా ఈ దశరథుడికి సామంత రాజులుగా ఉండి దశరథుడు ఏ పన్నైతే విధిస్తాడో ఆ పన్నుకు లోబడినట్లుగా తన గుర్రాన్ని వారి దేశం నుండి పోనిస్తారో వాళ్ళందరూ కూడా సామంతుల రాజులుగా ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో దీన్ని అశ్వమేధ యాగముగా చెప్పుకునేవాళ్ళు. ఈ గుర్రము ఆ ప్రాంతాలన్నీ కూడా తిరిగి వచ్చిన తర్వాత దశరథుడి దగ్గరికి వచ్చినప్పుడు ఆ గుర్రానికి ఏమేమి జరిగిస్తారో అనే విషయాన్ని నేను చెప్పలేను ప్రియులారా. ఎందుకంటే గతంలో దీని గురించి చాగంటి గారు చాలా వివరంగా చెప్పారు. మనం చెప్తే వీళ్ళు తప్పుగా అనుకుంటారు, కానీ చాగంటి గారు అంటే ఇక్కడ దశరథుడి గురించి కౌశల్య గురించి ఆయన చెప్పలేదు. కానీ ఏరే భాగంలో ఏ రాజైనా అశ్వమేధ యాగం అనే యాగాన్ని చేసిన తర్వాత ఆ గుర్రము అన్ని ప్రాంతాలకి తిరిగి వచ్చిన తర్వాత ఆ గుర్రముతో పట్టపు రాణి ఏ విధంగా ప్రవర్తించాలో, ఆ రాత్రి ఏ విధంగా తంతు జరిగించాలో అనే విషయాలు మరి వారి గ్రంథాల్లో రాయబడినట్లుగా అవి చాలా వివరముగా చాగంటి కోటేశ్వరరావు గారు దాదాపు ఒక 40 నిమిషాలు చెప్పిన వీడియో యూట్యూబ్లో ఉంది. అది కావాలంటే మీరు వినండి. ఆ విషయాలు నేను చెప్పలేను, ఎందుకంటే చాలా అభ్యంతరకరమైన విషయాలు అవి. దాని గురించి అని జాన్సన్ గారు, ఎవరైతే ఈ కరుణాకర సుగుణ, ఈ రాధా మనోహర్, లలిత్ కుమార్ అనేవారు యేసు ప్రభు జన్మనం గురించి చాలా నీచముగా రైల్వే స్టేషన్లో కూర్చొని యేసు ప్రభుకు తండ్రి లేడు, ఆయన ఎవడకు పుట్టాడో తెలియదు అని అసభ్యంగా మాట్లాడినప్పుడు ఈ విషయాలన్నీ కూడా తీసుకొని అనిల్ జాన్సన్ గారు చాలా ఎక్సలెంట్గా అశ్వమేధ యాగం గురించి ఆయన వివరించి ఆ గుర్రముతో ఆ పట్టపు రాణి ఎంత అసభ్యంగా ప్రవర్తించిందో ఆయన చాలా వివరించారండి. నా నోటితో నేను అవి ఉచ్చరించలేను. మీ గ్రంథాల్లో ఉన్న విషయాలు దయచేసి మీ పెద్దలైన వారిని మీరు అడిగి తెలుసుకోండి. కాబట్టి ఆయన ఆ విధమైన స్థితిలో ఆ అశ్వమేధ యాగం అనేది ముగించిన తర్వాత ఆ రాత్రి ఆ రాజమాతగా ఎవరైతే చెప్పుకుంటున్నారో ఆమె ఆ గుర్రం దగ్గర జరిగించాల్సిన కొంత తంతు ఉంటుంది. దాని గురించి మీరు చాగంటి గారు చెప్పిన ఆ విషయాలు మీరు వింటే ఈ విషయాలన్నీ కూడా అర్థమవుతాయి. అది జరిగిపోయింది. అయినా కూడా దశరథుడికి సంతానం లేదు. అప్పుడు దశరథుడు బాధపడుతూ, నేను అన్ని రాజ్యాల్ని జయించాను, నా గుర్రాన్ని ఎవరు కూడా ఆపలేదు, అందరూ కూడా నాకు సామంతులుగా ఉండిపోయారు. ఆ గుర్రం తిరిగి వచ్చిన తర్వాత నా భార్య జరిగించాల్సిన తంతంతా కూడా జరిగించిన నాకు సంతానం లేనన్నప్పుడు ఈ ఋషశృంగుడు అనే మహర్షి పుత్ర కామేషి యాగం అనేది కూడా మీరు చెయ్యాలి. ఈ పుత్ర కామేషి యాగం జరిగిస్తే మీకు ఖచ్చితంగా పుత్రులు పుడతారని చెప్పినప్పుడు ఈ పుత్ర కామేషి యాగాన్ని జరిపిస్తున్న ఈ ఋషశృంగుడు అనే వ్యక్తి గురించి కూడా మీకు తెలియాలండి. ఎందుకంటే ఈ రాధా మనోహర్ దాస్ అనేవాడు యేసు ప్రభు ఎలా పుట్టాడు, ఎవరికి పుట్టాడు, మరియమ్మ అక్రమ సంబంధం వల్ల పుట్టాడు, రోమా సైనికుడి వల్ల పుట్టాడు అని నోటుకొచ్చినంత పచ్చిగా అబద్ధాన్ని వాడు చెప్తున్నాడు కనుక వాడికి నిజాలు చెప్పాలన్న ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఈ ఋషశృంగుడు అనే వ్యక్తి ఎవరు అని మీరు ఆలోచన చేసినట్లయితే, ఒకరోజు ఒక ఋషి అతను ఏం చేస్తూ ఉంటాడంటే సంధ్యావందనాన్ని జరిగిస్తూ ఉంటాడు. సంధ్యావందనాన్ని జరిగిస్తున్న సందర్భంలో అటు నుండి ఊర్వశి అనే ఒక అప్సరస, ఊర్వశి అనే అప్సరస ఈ
ముని లేకపోతే మహర్షి ఇబాండకుడు అనే ఈ మహర్షి ఏం చేస్తాడంటే సంధ్యావందనాన్ని జరిగిస్తూ ఉన్నాడండి. సంధ్యావందనాన్ని జరిగించేవాడు ధ్యానంలో ఉండాలి, లేక వాడు ఏదైతే నమ్ముకున్నారో ఆ దేవత దేవుళ్ళు కొలిపించుకోవాలి. అయితే ఇతడు సంధ్యావందనం చేస్తున్నప్పుడు ఈ మహర్షి పైకి చూసినప్పుడు ఊర్వశి మేఘాల్లో వెళ్తూ ఉందంటండి. మరి ఇది ఎక్కడ భాషో తెలియదు కానండి, వీళ్ళు ఎంత మరి వాళ్ళ గ్రంథాల్ని ఇలా ఎలా రాసుకున్నారు నాకు తెలియదు. కానీ ఈ ఊర్వశి అనే వ్యక్తి ఎవరు అంటే ఊర్వశి, మేనక, తిలోత్తమ వీళ్ళందరూ కూడా వీళ్ళు అనుకుంటున్న యమలోకములో లేక విష్ణు అని చెప్పబడుతున్న లోకములో వీళ్ళందరూ కూడా నాట్యం ఆడుతూ వారిని సంతోషపెట్టడానికి వీళ్ళు జీవిస్తూ ఉంటారండి. వాళ్ళకు సుఖాన్ని అందించడానికి వీళ్ళు జీవిస్తూ ఉంటారు. అంటే ఇక్కడ నర్తనశాలల్లో డ్యాన్సులు వేస్తూ ప్రజలను మెప్పిస్తూ వారితో ఉండటానికి ఇష్టపడతారు చూడు, అలాంటి క్యారెక్టర్ని వీళ్ళు దేవలోకంలో కూడా సృష్టించారు. నేను ఎందుకు ఇట్లా అనుకుంటానంటే, మరి వీళ్ళు తప్పులు చేసినా కూడా వాళ్ళ భార్యలు నిలదీసినప్పుడు, అమ్మా ఈ లోకంలోనే కాదు, ఇగో దేవతలు అనబడిన లోకంలో కూడా అప్సరసలు అనే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఇలా జీవిస్తారని తప్పించుకుంటానికి మరి ఇలాంటి క్యారెక్టర్లు సృష్టించారేమో నాకు తెలియదు. ఈ అప్సరతను చూసినప్పుడు అండి ఈ మహర్షికి, ఇబాండకుడు అనే మహర్షికి మరి ఏం జరిగిందో తెలియదు, కానీ ఆ పదం వాడలేను. ఆమెను చూడగానే మోహించాడంట. ఆయన చూడగానే మోహించలేకే ఆయనలో నుండి ఆ మోహానికి ఇతడు చపలసితుడైపోయి తన దేహం నుండి కొంత ద్రవ పదార్థాన్ని అతను విడుదల చేశాడు. ఆ పదాన్ని నేను వాడలేను. ఆ పదాన్ని తీసుకొని వెళ్ళి ఒక నదిలో కలిపాడండి. ఆ పదాన్ని తీసుకెళ్ళి ఒక నదిలో కలిపినప్పుడు ఒక జింకొచ్చి ఆ నీళ్లు తాగితే ఆ జింకకు పుట్టినవాడే ఈ ఋషశృంగుడు. ఒక కొమ్ముతో జన్మిస్తాడనమాట. చూడండి ఎంత విచిత్రమో. మహర్షి సంధ్యావందనం చేసుకోవటం ఏంటి, ఊర్వశి ఆకాశంలో ఎగరటం ఏంటి, ఆమెను చూసి ఈయన స్వంగగార్చుకోవటం ఏంటి, ఆ స్వంగ తీసుకొని వెళ్ళి నదిలో కలపటం ఏంటి, ఆ నదిలో జింక నీళ్లు దాగి జింక గర్భవతి అయ్యి ఈ ఋషశృంగుడు అనేవాడిని జన్మించిందంట. వీడు బైబిల్ గ్రంథాన్ని విమర్శిస్తున్నాడు. వీడు యేసు ప్రభు జన్మను గురించి కన్యక ఎలా గర్భవతి అయ్యిద్దని అని అడుగుతున్నాడండి. మరి నీ దశరథుడికి రాముడు పుట్టడానికి అశ్వమేధ యాగం జరిగించి పుత్రకామేషి యాగం జరిగించిన ఈ ఋషశృంగుడు అనేవాడు ఎలా జన్మించాడో నీకు ఎప్పుడన్నా తెలుసా? జింకకు పుడతాం ఏంటండి, అది సాధ్యమైద్దా? మరి హైందవ సోదరులైన వారు వీళ్ళు చెబుతున్న సోదినే వాళ్ళు, అరే మన గ్రంథాల్లో ఇంత మురికి పెట్టుకొని పరిశుద్ధ గ్రంథం గురించి మీరు ఎలా మాట్లాడుతున్నారని ఎప్పుడన్నా మీరు ప్రశ్నించారా? వాళ్ళు అలా నోరు తెరిచి మాట్లాడటం వల్లే మీ గ్రంథాల్లో ఉన్న విషయాలు మీకు చెప్పాల్సిన పరిస్థితి వస్తుందే తప్ప, లేకపోతే మీ గ్రంథాల గురించిన అవసరమే మాకు లేదండి. చిన్నజీఆర్ గారు కూడా ఒక మంచి మాట అంటాడు, మన గ్రంథాలే మనకు తెలియదు, మన దరిద్రమే మనకు తెలియదు, వీడెళ్ళి బైబిల్లో క్రిస్టియన్స్ని ముస్లిమ్స్ని విమర్శిస్తాడని చెప్పేసి ఆయన ఒక మంచి మాట అన్నాడండి. కాబట్టి నేను ప్రశ్నిస్తున్నాను, రాధా మనోహర్ దాస్, లలిత్ కుమార్, కరుణాకర్ సుగుణ స్పష్టంగా చెప్తున్నాను, ఈ ఋషశృంగుడు అనేవాడు ఎలా జన్మించాడు, కన్యకి ఎలా పుట్టాడు యేసుప్రభు అని మీరు అడుగుతున్నాడు కదా. ఇంకా నేను రాముడి దగ్గర కూడా వెళ్ళట్లా. ఈ ఋషశృంగుడు అనేవాడు జింక కడుపులో ఎలా పుట్టాడు, అలా పుట్టిన వాడిని దశరథుడు ఎలాగా ప్రధాన పూజాడిగా ప్రకటించాడో దయచేసి మీరు వివరించాలి అని మనోహర దాసుని నేను అడుగుతూ ఉన్నాను. ఈ ఋషశృంగుడు అనేవాడు ఈ పుత్రకామేషి యాగం జరుగుతున్నప్పుడు ముగింపులో ఏం జరిగిందంటేనండి, ఆ యాగం మధ్యలో నుండి ఒక భూతం బయటకు వచ్చిందంట. ఇది చాలా విచిత్రమైన పదం. వీళ్ళు ఆ ఇంద్రుడు అగ్నిదేవుడు వచ్చాడని కొంతమంది చెప్తారు, దేవత వచ్చిందని కొంతమంది చెప్తారు, కానీ వాళ్ళ గ్రంథంలో చాలా క్లియర్గా ఉన్నది ఏంటంటే ఒక భూతం బయటకు వచ్చిందంట. మరి యాగాలు చేస్తే భూతాలు ఎందుకు బయటకు వస్తున్నాయో నాకు తెలియదు.
ఆ భూతము బయటకు వచ్చిన తర్వాత ఆయనకి ఆ పాత్రని ఇచ్చింది దశరథుడికి. ఈ పాత్రను తీసుకెళ్ళి నీ 3 భార్యలకు నువ్వు అప్పగించు అన్నప్పుడు ఆ 3 భార్యలు అవి తీసుకుంటారు. ఆ 3 భార్యలు అవి తీసుకున్న తర్వాత జరిగిన తంతు ఏంటంటే, దశరథుడు తన రాజ్యాన్ని, తన భార్యను, తనకు కలిగి ఉన్నదంతా కూడా ఆ పూజలో ఎవరైతే పాల్గొన్నారో బ్రాహ్మణులు, బాగా వినాలి ఇక్కడ నుండి, ఎందుకంటే కరుణాకర సుగుణ అనేవాడు పాస్టర్ల భార్యల గురించి, బైబిల్ గ్రంథంలో ఉన్న స్త్రీల గురించి చాలా అసభ్యంగా వాడు మాట్లాడితే మీరు విని ఆనందించారు కదా. ఇక్కడ జరిగిన తంతును కూడా మీరు వినండి. దశరథుడు తన ప్రధాన భార్య అయిన కౌసల్యాని అక్కడ ఉన్న ఎంతమంది అయితే బ్రాహ్మణులు ఆ పూజలో పాల్గొన్నారో వారందరికీ కూడా తన భార్యను అప్పగించాడు. ఎందుకు అప్పగించాడో నాకు తెలియదు. ఆ రామాయణంలో మాత్రము ఏమని రాయబడి ఉందంటే, వాళ్ళు మరలా దశరథుడికి తన భార్యను అప్పగించిన తర్వాత వారికి చాలా బంగారము, నాణ్యాలు, చాలా ఘనంగా వారిని సత్కరించి పంపించినట్లుగా అక్కడ రాయబడి ఉంది. కానీ మనము మహాభారతం దగ్గరికి వెళితే ఈ బ్రాహ్మణులకి రాజు తన స్త్రీని ఎందుకు అప్పగించుకుతాడో అనే విషయాన్ని తెలుసుకోవాలంటే మనం మహాభారతంలోనికి వెళ్ళాలి. మహాభారతంలోనికి వెళితే అక్కడ జరిగిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మహాభారతంలో ఒక విచిత్రమైన న్యాయం ఉందండి. అదేంటంటే దేవర న్యాయము. దేవర న్యాయము అనేది ఒక విచిత్రమైన సాంప్రదాయం ఉంది. ఆ విచిత్రమైన సాంప్రదాయం ఏంటంటే, ఎవరైనా పెళ్లి చేసుకొని వివాహమైన తర్వాత పిల్లలు లేకుండా భర్త చనిపోతే ఆ స్త్రీ ఈ దేవర న్యాయం ప్రకారము ఎవరైనా బ్రాహ్మణులలో ఉత్తమైన వారి దగ్గరికి వెళ్ళి వారితో కలిసి ఉండి వారి ద్వారా సంతానాన్ని పొందుకోవచ్చు అని చెప్పేదే ఈ దైవర న్యాయము. పిల్లరా, ఇది అర్థం అవ్వాలంటే మహాభారతంలో జరిగిన ఒక విచిత్రమైన స్టోరీల దగ్గరికి మీరు వెళ్ళాలి. ఎందుకంటే మీరు సినిమాలు చూస్తూ ఉంటారు, ఎవరో రాసిన కథలు మీరు వింటారు, కానీ మీ గ్రంథాల్లో ఏముందో మీరు చదవండి. దయచేసి మీ గ్రంథాల్లో ఏముందో దయచేసి మీరు చదవకపోతే మీరు ఎప్పటికీ కూడా ఈ విషయాలు మీరు తెలుసుకోలేరు. ప్రియులారా, ఈ చెప్పాల్సినవి చాలా ఉంది, సమయము చాలా ఎక్కువ అవుతుంది. అయినప్పటికీ కూడా మీరు శ్రద్ధగా వినాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. నేను ఇటీవల ఒక స్కాలర్ని కలిశాను. ఆయన చాలా గొప్పవాడు, కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తూ ఉన్నాడు. ఆయన ఒక మంచి గృహము, దాదాపు 2 కోట్లు పెట్టి ఒక మంచి గృహాన్ని కట్టుకున్నాడు. ఆ గృహప్రవేశానికి వెళ్ళినప్పుడు ఆయన చక్కగా పూజ చేసుకున్నాడు. ఆ పూజ తంతంతా కూడా ముగించుకున్న తర్వాత ఖాళీ సమయంలో నేను అడిగాను, అయ్యా మీరు ఎవరిని పూజిస్తారంటే, నేను రామ భక్తుడినండి, రాముడిని పూజిస్తానండి, అందుకే ఆయనకు పూజ చేసుకొని నేను గృహంలో ప్రవేశించండి అని అడిగాను. మంచిదండి, మరి మీరు ఎవరినైతే పూజిస్తున్నారో, ఎవరినైతే మీరు ఆరాధిస్తున్నారో, ఎవరైతే మీకు ఆరాధ్య దైవంగా మీరు ఎన్నుకున్నారో ఆయన గురించి మీకు తెలుసా అంటే, నాకు తెలుసండి, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మేము వింటున్నాం, చిన్నప్పటి నుంచి నేను తెలుసుకున్నాను అన్నాడు. నేను అప్పుడు అడిగాను, రాముడు ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు బతికాడండి అని అడిగాను. ఆయన తడపాయించి నాకు తెలియదండి, తెలీదు, నేను కనుక్కొని చెప్తాను అండి అన్నాడు. నేను అన్నాను, 11,000 సంవత్సరాలు బతికాడని రాయబడి ఉందండి అన్నాను. ఆయన కంగు తిన్నాడు, ఎందుకంటే ఆయన చదువుకున్నవాడు గనుక, ఒక వ్యక్తి అన్ని సంవత్సరాలు జీవించలేడు గనుక. 11,000 సంవత్సరాల మీరు సరిగ్గా చదివారా అన్నాడు. నేను చదివానండి అన్నాను. లేదండి, మా దగ్గర ఎన్నో రామాయణాలు ఉన్నాయి, దాదాపు ఇంచుమించు 300 ఉన్నాయి, మాకు ప్రమాణికము వాల్మీకి రామాయణము అన్నాడు. నేను కూడా వాల్మీకి రామాయణం గురించే మాట్లాడుతున్నానండి అని ఆ విషయాన్ని వాల్మీకి రామాయణంలోంచి ఆయనకి చూపించి 11,000 సంవత్సరాలు రాముడు జీవించాడన్న చూపించినప్పుడు ఆయన కంగు తిన్నాడు. కంగు తిని, ఇదేంటండి 11,000 సంవత్సరాలు జీవించటం ఏంటండి, ఇది విచిత్రము, ఇలాంటి విషయాలు మా గ్రంథాల్లో ఉన్న సంగతి కూడా మాకు తెలియదండి అన్నాడు. నేను అన్నాను, దీనికే నువ్వు కంగు తిన్నావేంటి, రాముడు తండ్రి దశరథుడు ఎన్ని సంవత్సరాలు బతికాడో తెలుసా అన్నాను. దానికి కూడా మాకు తెలియదండి అన్నాడు. నేను చెప్పాను, 60,000 సంవత్సరాలని రాయబడి ఉన్నది. వింటున్నారా? ఈ మాటలు ఆలకిస్తున్నారా? హైందవ సోదరులారా, క్రైస్తవులారా, విషయాలు కొన్ని కూడా మీరు తెలుసుకోవాలి. తెలియకపోతే మీరు ఖచ్చితంగా పొరపడతారు.
అంటే ఒక రాముడు తన తండ్రి ఇద్దరు కలిసి 70,000 సంవత్సరాలు జీవించారు అని వాళ్ళు గ్రంథాల్లో రాసుకున్నారండి. ఇక మిగతా వాళ్ళు ఎన్ని సంవత్సరాలు, అందుకే రామాయణం జరిగి ఇప్పటికీ కొన్ని లక్షల సంవత్సరాలంట. మరి అన్ని లక్షల సంవత్సరాల విషయాలు మరి వీళ్ళు ఎప్పుడు రాసుకున్నారు, ఎలా రాసుకున్నారు, వీళ్ళకి ఎవరు చెప్పారు మీకు తెలుసా? అవన్నీ కూడా బ్రహ్మ మొహంలో నుండి వచ్చేసినట్ట పుస్తకాలు డైరెక్ట్గా. మరి ఏ భాషలో వచ్చినాయి అంటే సంస్కృత భాషలో వచ్చేసినాయంట. కానీ ఆ సంస్కృతానికి క్రీస్తు పూర్వము కాదు, క్రీస్తు శకము 1200 సంవత్సరాల వరకు లిపి లేదు. సంస్కృతానికి అసలు లిపే లేదు. మరి ఏ భాషలో రాసుకున్నారో, ఏం చెబుతున్నారో, మరి వాళ్ళు ఏం తెలుసుకున్నారో ఆ గ్రంథాలు నమ్మి జీవిస్తున్న వారికే తెలియాలి. ఎప్పుడైతే ఆ లెక్చరర్కి 2 విషయాలు చెప్పానో ఆయన ఆశ్చర్యపోయి, అరే మేము మా గ్రంథాలు చదువుకోకుండా ఎంత అజ్ఞానంలో జీవిస్తున్నాము. ఒక సామాన్యుడి చేత ఈ విషయాలు చెప్పించుకోవాల్సిన పరిస్థితులు మీకు వచ్చినాయి అని ఆయన చెప్పింది ఏంటంటే, మేము మా గ్రంథాలు చదవండి, పూజారుల మీద ఆధారపడతాము. అలా ఉన్నంత కాలము మీరు మోసపోతారు ప్రియమైన దేవుని బిడ్డలారా. మీరందరూ కూడా దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో చేయబడ్డవారు. ఈ లోకానికి వచ్చిన తర్వాత మతాల వల్ల మనం వేరైపోయాం, కానీ మనుషులందరూ కూడా నిజమైన దేవునికి సంబంధించిన వారే. కాబట్టి ఈ దైవర న్యాయం గురించి మీరు అర్థం చేసుకోవాలి. మీ గ్రంథాలు తెలిస్తే తప్ప ఈ విషయాలు మీకు అర్థం కావు. ఆ గ్రంథాల్లో రాయబడింది ఏంటంటే, ఈ దైవర న్యాయము అనే విషయంలో సత్యవతి అనే ఒక స్త్రీ మనకు మహాభారతంలో కనపడుతూ ఉంటుందండి. ఈ సత్యవతి గురించి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అండి, ఈ సత్యవతి ఎలా జన్మించిందో మరి కరుణాకర సుగుణ గారు వాళ్ళ టీం బ్యాచ్ చెప్పాలి. ఈ సత్యవతి ఎలా జన్మించిందో మీరు చెప్పాలి. ఎందుకంటే యేసు ప్రభు కన్యకి ఎలా పుట్టారండి అన్నారు కదా. ఈ సత్యవతి ఎలా జన్మించింది మీ గ్రంథాల ప్రకారము, మహాభారతం ప్రకారమే మీరు చెప్పండి. నన్ను చెప్పమంటారా? ఈ సత్యవతి ఎలా జన్మించింది అంటే, ఈ సత్యవతి జన్మించక ముందు విచిత్రమైన విషయాలు కొన్ని జరిగినాయండి. ఆ విచిత్రమైన విషయాలు ఏంటంటే, వసువు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ వసువు, ఈయన్నే వాసు అని కూడా పిలుస్తారు. ఈయన ఉపచర అంటే ఇటు భూమి మీద జీవించగలడు, అటు ఇంద్రలోకానికి వెళ్ళగలడు అనమాట. అంటే 2 లోకాలకు సంబంధించిన వ్యక్తి కాబట్టి ఉపచర వాసు లేక వసు అని ఇతన్ని పిలుస్తూ ఉంటాడు. ఈయన అక్కడికి ఇక్కడికి తిరుగుతున్న సమయంలో మహాభారతంలో ఇవి సినిమాల్లో మీకు చెప్పరు, పండితులు మీకు చెప్పరు, కానీ ఒక విచిత్రమైన సంఘటన జరిగిందండి. ఆ విచిత్రమైన సంఘటన ఏంటంటే, కొలాహరుడు అనే పర్వతం ఒకటి ఉందంట. ఈ వసువు జీవిస్తున్న ప్రాంతంలో కొలాహరుడు అనే ఒక పర్వతము, శక్తిమతి అనే ఒక నది, పేర్లు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఈ పేర్లు కూడా రాయబడి ఉన్నాయి. కొలాహరుల పర్వతము, శక్తిముతి అనే ఒక నది 2 ప్రేమించుకున్నాయంటండి. వింటున్నారా? పర్వతము, నది ప్రేమించుకున్నాయంట. ఇవి కథలంటారా, వాస్తవాలంటారా, అది మీరు నిర్ణయించుకోండి. ఇది మహాభారతం స్టార్టింగ్లో నుండి సినిమాల్లో ఇవేం చూపించను. ఎప్పుడో కర్ణుడు పుట్టిన కాడుండో, మహాభారతంలో యుద్ధాలు జరిగే కాడ నుంచో మీకు సినిమాలు తీస్తారే తప్ప ఇవి మీకు ఎవరో చెప్పరు. ఈ నది, ఈ పర్వతం ప్రేమించుకున్నప్పుడండి, ఈ రెండిటికి కలయిక వలన 2 జన్మించారంట. ఆ 2లో స్త్రీ పేరు గరిక, ఒక పురుషుడు, 2 కూడా జన్మించినప్పుడు ఈ గిరిక ఆ పురుషుడు జన్మించినప్పుడు ఆ నది ఏం చేసిద్దంటే ఈ వసువు అనే వ్యక్తికి ఇచ్చేసాయా ఈ నది పర్వతానికి పిల్లలు పుట్టారు, ఈయన నీకే ఇస్తున్నాను అన్నప్పుడు ఈయన ఏం చేశాడంటే ఈ గిరిక అనే ఆమెని వివాహం చేసుకున్నాడు. బాగా వినాలి ఈ మాటలు. ఎవరికి పుట్టారు వీళ్ళందరూ? పర్వతానికి, ఒక నదికి. ఆ 2ని ఈ వసువుకి ఇచ్చినప్పుడు ఈ గిరిక అనే ఆమెని వివాహం చేసుకున్నాడు. ఆ పురుషుడేమో తన రాజ్యములో సైనాధిపతిగా నియమించుకొని బాధ్యతలను అప్పగించాడు. వీరికి వివాహం అయింది కనుక వీరు
దాంపత్య జీవితాన్ని ప్రారంభించడానికి ముందు ఈ వసువు అనే వ్యక్తికి ఉన్న సాంప్రదాయం ఏంటంటే, పెద్దలైన వారికి తను ఆహారాన్ని పంచిపెట్టాలి, పెద్దలైన వారికి ఆహారాన్ని తెచ్చిపెట్టాలి. కాబట్టి ఏటాడి మాంసం తీసుకొద్దామన్న ఉద్దేశంతో అడవికి వెళ్ళినప్పుడు తన భార్య గుర్తొచ్చిందండి ఈయనకి. మీరు వినాలి, ఎందుకంటే ఇవి వినటానికి చెప్పటానికి చాలా అసభ్యంగా ఉంటాయి, కానీ నిజాలు మీకు తెలియాలి. అబద్ధాన్నే సిగ్గు లేకుండా వారు అంత ధైర్యంగా చెప్తున్నప్పుడు నిజాలు ఎందుకు ప్రకటించకూడదన్న భారంతోనే చెబుతున్నాము తప్ప మిమ్మల్ని విమర్శించాలనో, మీ మనోభావాలు దెబ్బతీయాలనో, మిమ్మల్ని బాధ పెట్టాలనో ఎంత మాత్రము నా ఉద్దేశం కాదు. దయచేసి ఐందవ సోదరులైన వారు గమనించవలసిందిగా ప్రభుపేట మీ అందరినీ బతిమలాడుతున్నాను. మా మనోభావాలు దెబ్బతింటున్నాయి, లేని దాన్ని వాళ్ళు చెబుతూ ప్రజల్ని కలవరానికి లోను చేస్తున్నారు. మేము ఉన్నదాన్ని కూడా చెప్పకుండా ఇన్నాళ్ళు దాచుకున్నాం, కానీ నిజం మీకు చెప్పినప్పుడే మీరు వారు నోర్లు మూయిస్తారు కనుక మీకు ఈ విషయాలు చెప్పడం జరుగుతూ ఉంది. ఈయన అడవికి వెళ్ళాడు. ఈయనకి వెంటనే తన భార్య అయిన గిరిక గుర్తొచ్చింది. గిరిక గుర్తొచ్చగానే ఇందాక ఎవరైతే అప్సరసం చూసుకొని సొంగగార్చుకున్నాడో సేమ్ అదే ప్రాసెస్ వీడు కూడా కార్చుకొని, ఆ కార్చుకున్న దాన్ని ఏం చేశాడంటే ఒక ఆకులో ఒక మూటలాగా కట్టి ఒక గద్దను పిలిచి, ఇది తీసుకొని వెళ్ళి నా భార్య అయిన గిరికకు ఇవ్వు అని చెప్పి పంపిస్తున్నప్పుడు ఆ డేగ మనోడు ఏదైతే ఇచ్చాడో దాన్ని నోట్లో పెట్టుకొని తీసుకొని యమునా నది పైన ఎగురుతూ ఉంది. నది పేరు కూడా గుర్తుపెట్టుకోండి, యమునా నది. ఈ యమునా నది మీద అలాగా ఆ ఎగురుతున్నప్పుడు మరొక డేగ కూడా దీన్ని చూసి ఇదేదో మంచి ఆహారం తీసుకొని వెళ్ళిపోతుందని చెప్పేసి ఆ డేగ నోట్లో ఉన్న దాన్ని లాక్కోవాలని మరొక డేగ వచ్చి తన దగ్గర ఉన్నది లాక్కున్నప్పుడు ఏదైతే మనవాడు కార్చుకున్నాడో అది కాస్త ఈ డేగల తన్నులాటలో జారి యమునా నదిలో పడిపోయింది. ఆ యమునా నదిలో పడిన దాన్ని ఒక చేప మింగిందండి. వింటున్నారా? మనోహర్ దాస్, యేసు ప్రభు ఎలా పుట్టాడు, ఎవడికి పుట్టాడని అడుగుతున్నావు కదా. నేను నిన్ను అడుగుతున్నాను, రాముడే కాదు ఋషశృంగుడు అనేవాడు జింకకు ఎలాగ పుట్టాడు? సత్యవతి చేప కడుపులో ఎలా పుట్టుతుందిరా బాబు? మీరు చెప్తున్నారనుకో, వినేవాళ్ళు ఎట్టింటున్నారు, నమ్మేవాళ్ళు ఎట్ట నమ్ముతున్నారు? ఆ డేగనో నోట్లో నుంచి ఆ యమునా నదిలోనికి ఆ పదార్థం పడగానే మరి చేప కాసుకొని ఉందేమో నాకు తెలియదు. ఆ చేప కాస్త దాన్ని మింగివేసిన తర్వాత కొంతమంది జాలర్లు కొన్ని రోజుల తర్వాత చేపని పట్టుకున్నప్పుడు ఒక పెద్ద చేప దొరికిందండి వాళ్ళకి. ఇదేంటి, దీని కడుపు ఇంతలావునుంది అని వాళ్ళు ఆశ్చర్యపోయి ఆ చేపను బయటకు తీసి దాని కడుపు కోసినప్పుడు దానిలో నుండి ఒక స్త్రీ ఒక పురుషుడు బయటకు వచ్చారు. ఆ స్త్రీయే సత్యవతి. అంతకంటే ముందుగా ఆమెకు పెట్టబడిన పేరేంటంటే మత్స్యగంధి. అంటే మత్స్యము చేపలో నుండి వచ్చింది కాబట్టి ఆమెకి ఏం పేరు పెట్టారంటే మత్స్యగంధి అని పేరు పెట్టారు. ఆ మత్స్యగంధి అని పేరు పెట్టిన తర్వాత సత్యవతిగా మారిపోయింది. నేను ఇంకా ఆ స్టోరీ దగ్గరికి నేను రాలేదు, ఇంకా నేను జాగ్రత్తగా మీరు వినాలి. కాబట్టి ఆ కడుపు చీల్చిన తర్వాత ఈ మత్స్యగంధి బయటకు వచ్చినప్పుడు దశరాజు అనే ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే ఈమెను పెంచుకుంటాడు. దశరాజు అనే ఒక వ్యక్తి ఈమెను పెంచుకుంటాడు. ఆయన ఆ యమునా నది దగ్గర పొడవ నడుపుకుంటూ జీవనం గడుపుతూ ఉంటాడు. ఆ కుమారుణ్ణేమో ఈ వసువు అనే వ్యక్తి తీసుకొని వెళ్ళిపోతాడు, ఆయనకి ఇచ్చేస్తారు. ఈ దశరాజు అనే వ్యక్తి వాళ్ళు రాజని ఒక దాంట్లో రాసుకున్నారు, మత్స్యకారుడని ఒక దాంట్లో రాసుకున్నాడు. ఈమె పెద్దదైన తర్వాత యమునా నది మీద పడవ నడుపుకుంటూ ఉంటుందండి. బాగా వినాలి, యమునా నది మీద పడవ నడుపుకుంటూ ఉన్న దినాలలో ఒకరోజు అటువైపుగా ఒక మహర్షి వచ్చాడు. మరి వీళ్ళు ఎక్కడ ఆడపిల్లలు ఉంటే అక్కడికి వస్తారేమో నాకు తెలీదు. ఈ మహర్షి పరాశర మహర్షి, ఈయన పేరేంటండి పరాశర అనే మహర్షి ఏం చేస్తాడంటే ఆ యమునా నది దగ్గరికి వస్తాడు. యమునా దగ్గరికి వచ్చినప్పుడు ఈ మత్స్యగంధి, అప్పటికి ఇంకా సత్యవతిగా పేరు మార్చుకోలేదు, ఈ మత్స్యగంధి అక్కడ పడవ నడుపుతూ ఉన్నప్పుడు ఇక మనోడు చూశాడు. మరి వీళ్ళు ఎందుకు పూజలు చేస్తాడో తెలియదు, ఈ మాట నేను అనకూడదు, కానీ మరి ఈ పూజారులు అయి ఉండి ఈ బుద్ధి ఏంటో నాకు తెలియదు. ఈయన ఆమెను చూసి వెంటనే మోహిస్తాడు.
ఇష్టపడతాడు ఈ మత్స్య గ్రంథిని. ఇష్టపడి ఆమె దగ్గరికి వచ్చి నాతో ఉండు అని అడుగుతాడు. అప్పుడు ఈ మత్స్యగంధి సత్యవతి ఏమని చెప్పిద్దంటే, అయ్యా మీరు చాలా గొప్పవారు, మునేశ్వరులు, మీరు పరాశర మహర్షి అంటే మీకు చాలా పేరుంది, మీ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు. అలాంటిది మీరు నన్ను ఇలాగ చేస్తే నా తండ్రికి నేను ఎలా మొహం చూపించుకోగలను? పైగా నా దగ్గర చేప కంపు వస్తుంది, నేను చేప వాసన వస్తాను, ఎందుకంటే నా పేరు మత్స్యగంధి అన్నప్పుడు ఈయన ఏం చేశాడో తెలుసా? నీ దగ్గర దుర్వాసన వస్తే నేను దాన్ని అంతటిని కూడా మార్చివేస్తానని కొన్ని యోజనల దూరం, ఇదే పదం రాయబడి ఉండేది మహాభారతంలో, కొన్ని యోజనల దూరము మంచి సువాసన వచ్చినట్లుగా దాన్ని అంతా మార్చివేసి ఈ మత్స్యగంధిని కాస్త యోజన గంధిగా మార్చేశాడు. సువాసన వచ్చేదానికి, అంటే మత్స్యగంధి అంటేనేమో చేపల కంపు కొట్టేది. ఈయన ఇప్పుడు ఏం చేశాడంటే యోజన గంధి, ఈమెకి 3 పేర్లు. మొదటి పేరు మత్స్యగంధి, రెండో పేరు యోజన గంధి, మూడో పేరు సత్యవతి. పేర్లను కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే వారి పురాణాలు చదవరు, వారికి అవగాహన లేదు. చాలామందికి ఈ పేర్లు కూడా తెలియదండి. వీడిని నేను సూటిగా అడుగుతున్నాను, యేసు ప్రభు జనన గురించి అడుగుతున్నావు కదా, ఎవరికి పుట్టాడని అడుగుతున్నావు కదా, నాయనా ఈ ఋషశృంగుడు అనేవాడు జింకకి ఎలా పుట్టాడు, ఈ సత్యవతి అనే ఆమె చేపకి ఎలా పుట్టాడు, ఈ గెరిక లేక గిరిక అనే వ్యక్తి కొండకి కాలవకి ఎలా పుడతారా బాబు, ఎలా సాధ్యం ఇది? దీన్ని నమ్మి మీరు బతుకుతున్నారే. మా బైబిల్లో పరిశుద్ధాత్మ ద్వారా కన్య గర్భవతి కుమారుని కడుతుందని చెప్పబడిన వాక్యాన్ని మేము నమ్మకూడదా? ఆ మాటలు ఎందుకు మేము విశ్వాసం ఉంచకూడదా? నిజాన్ని నమ్మి బతుకుతున్నది మేము, అబద్ధాన్ని నమ్మి బతుకుతున్నది మీరు. కానీ మీ దగ్గర ధనం ఉంది, టీవీ ఛానల్ వాళ్ళు మీకు అవకాశం ఇస్తున్నారు, మీ దగ్గర సోది చెప్పించుకుంటున్నారు. క్యారెక్టర్ లేని వారికి మీకే అంతుంటే క్యారెక్టర్ కలిగి యేసు ప్రభు నమ్ముకొని బతుకులు మార్చుకున్న మాకెంత ఉండాలిరా బాబు? ఆలోచించండి. అప్పుడు వెంటనే ఈ పరాశర మహర్షి యోజన గంధిగా మార్చి సువాసనలు వచ్చేటట్టు చేసేసాడంటండి. మళ్ళీ ఆమె వెంటనే చెప్పింది, నువ్వు సువాసన వచ్చినట్టు చేసావు కానీ అంత పగలగా ఉంది, ఈ పగలు నువ్వు నాతో ఉంటే ఎట్లా అండి స్వామి అని అడిగితే అప్పటికప్పుడు మేఘాలను పంపించి రాత్రి అయ్యేటట్టు చేసేసాడంట. మూడో ప్రశ్న అడిగింది, అయ్యా నా కన్యత్వం పోతే నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు? నువ్వు నా కన్యత్వాన్ని దోసుకుంటే నా పరిస్థితి ఏంటి అంటే మూడో వరం కూడా ఇచ్చేశాడు. మరి ఎందుకు బ్రాహ్మణుల దగ్గర వరాలు ఉంటాయో నాకు తెలీదు. ఈ బ్రాహ్మణుడు ఆమెను అనుభవించడానికి మూడో వరం ఏమిచ్చాడు తెలుసా? నీ కన్యత్వం పోకుండా నేను నిన్ను అనుభవిస్తాను. ఎరా మనోహర్ దాస్, కరుణాకర్ సుగుణ, లలిత్ కుమార్, కన్యక గర్భవతి ఎలా అవుతుంది అని ప్రశ్నిస్తున్నావు కదా. మరి ఈ పరాశర మహర్షి ఈ యోజన గంధిని సత్యవతిని కన్యత్వం పోకుండా ఎలా ఆమెతో సంసారం చేసి ఉంటాడంటావు? పైగా వెంటనే కుమారుడు పుట్టాడంట. ఆమెకు ఒక వరం ఇచ్చాడు. ఏ వరం ఇచ్చాడంటే, ఇదిగో నీ కన్యత్వం పోదు కానీ నేను నీతో ఉంటాను అని చెప్పినప్పుడు ఎప్పుడైతే ఈ పరాశర మహర్షి ఈ సత్యవతితో కలిశాడో మరి వెంటనేనండి ఆ పొడవలోనే ఒక కొడుకు పుట్టాడు. పొడవలోనే వాడు పుడతంలోనే వాడి చేతులు ఏముంటుందంటే అదేదో తపస్సు చేసుకునే ఉంటాయి కదండి, చెమ్ము ఒకటను ఆ కమండలం, వాడు పుడతంలోనే. మరి అది ఎట్లా సాధ్యమైంది తెలియదు, అదే రాయబడి ఉంది. మరి రాసిన వాడు ఎలా రాశాడు నాకు తెలియదు. ఆ చెమ్ము పట్టుకొని కమండలం పట్టుకొని ఆ జంతు చర్మాన్ని ఒకటి ఆ సంకలో పెట్టుకున్నాడు. అప్పటికి ఇంచుమించు పుట్టినవాడికి 12 ఏళ్ళు అంట. మరి కన్యకి 12 ఏళ్ళు కొడుకు ఎలా పుట్టాడో నాకు తెలియదు. వాడు పుట్టి ఎంతగానే తల్లికి మొక్కి తపస్సు చేసుకుంటానికి అడవిలోకి వెళ్ళిపోయాడు. ఇవన్నిటికీ ఈ దేవర న్యాయానికి సంబంధం ఉంది కనుక విషయాలన్నీ చెప్తూ ఉన్నాను. వీలైతే దీన్ని 2 భాగాలుగా చేస్తాను. ఇది ప్రతి ఒక్కరు వినాలి. ఇది వింటే మీకు చాలా జ్ఞానం కలిగిద్ది. మతోన్మాదులతో ఎలా మాట్లాడాలో మీరు తెలుసుకుంటారు. కాబట్టి ఆ కుమారుడు పుట్టాడు వీళ్ళిద్దరికీ. అతను అడవికి వెళ్ళాడు. ఆయన పేరేదో మీకు తెలుసండి, వేదవ్యాసుడు. ఎవరో తెలుసా? వేదవ్యాసుడు అంటే వేదాలను రాసిన
సుపుత్రుడు ఈయనే. వేదాలు రాసిన వేదవ్యాసుడు పెళ్లిగాని ఒక స్త్రీకి, ఒక బ్రాహ్మణ మహర్షికి కన్యత్వం పోకుండా పుట్టిన మహానుభావుడు ఈ వేదవ్యాసుడు. ఈయన వేదాలను 4 వేదాలను రచించాడంట. నాయనా మనోహరదాస్, యాదవ్యాసుడు ఎలా పుట్టాడయ్యా? సత్యవతికి కన్యత్వం పోకుండా ఎలా పుట్టగలిగాడు? దయచేసి నువ్వు వివరించాలి అని నీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇంతేకాదండి, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా అసహ్యమైన క్యారెక్టర్లు దొరుకుతాయి మీకు. చాలా అసహ్యమైన క్యారెక్టర్, ఇది ఆరంభమే. ఇంకా చాలా విషయాలు నేను మహాభారతంలో జరిగిన విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మరి సమయం ఇప్పటికే గంట దాటిపోయింది కనుక మరి వినలేరేమన్న ఉద్దేశంతో ఈ మాటలు నేను ముగించాలనుకుంటున్నాను. తర్వాత ఈ దయావర న్యాయం గురించి, దానికి సంబంధించిన విషయాల గురించి కూడా నేను మాట్లాడతాను. కాబట్టి మనోహర్ దాస్, కరుణాకర్ సుగుణ, లలిత్ కుమార్ ఎవరైతే బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడుతూ రామబాణమనో రకరకాల పేరు పెట్టుకొని బైబిల్ని దూషిస్తూ ఐందవుల దగ్గర పందికొక్కుల్లాగా తింటూ ధనాన్ని వెనక పోగేసుకుంటున్నారో వారందరినీ నేను ప్రశ్నిస్తున్న విషయం ఏంటంటే, దశరథుడు అశ్వమేధ యాగం చేసటం వలన తన పట్టపు రాణి రాత్రి గుర్రము దగ్గర జరిగించిన కార్యము వలన మీ ఆరాధ్య దైవం పుట్టాడా? లేక బ్రాహ్మణులకు అప్పగించటము ద్వారా ఈ దేవర న్యాయం ప్రకారం, నేను తర్వాత దీన్ని వివరిస్తాను, ఆ విధంగా మీ ఆరాధ్య దైవము పుట్టాడా? లేక పాయసము ద్వారా, ఆ పాయసం ఎక్కడి నుండి వచ్చింది? ఆ పాయసం ద్వారా పుట్టాడా? ఇంతకీ రామునికి తండ్రి ఎవడు? ఈ మాట అనటానికి నేను బాధపడుతున్నానండి, ఎందుకంటే మాకు అవసరం లేని విషయం ఇది. ఇంతకీ రామునికి తండ్రి ఎవరు? దశరథుడా? మరి మీరే చెప్పాలి. మీరు అడిగారు కదా యేసు ప్రభుకి తండ్రి ఎవడు అని. నేను చెప్పాను తండ్రి అయిన దేవుడు. మరి నీ ఆరాధ్య దైవానికి తండ్రి ఎవరు నువ్వు చెప్పగలవా? రామునికి తండ్రి ఎవరు? నేను తప్పుగా మాట్లాడలేదండి, మీరు అడిగిన ప్రశ్నకి నేను కౌంటర్గా అడుగుతున్నాను. నీ ఆరాధ్య, నా దైవాన్ని నువ్వు అడిగావు, నా దేవుని నువ్వు ప్రశ్నించావు, నా బైబిల్ నువ్వు ప్రశ్నించావు, నన్ను నువ్వు అడుగుతున్నావు. నేను నీకు సమాధానం చెప్పి మరలా నేను నిన్ను అడుగుతున్నాను, నీ ఆరాధ్య దైవానికి తండ్రి ఎవ్వరు? సూటిగా మీరు చెప్పాలని మీ మాటల కొరకు నేను ఎదురు చూస్తున్నాను. అలాగే ఋష్యశృంగుడు అనేవాడు జింకకి ఎలాగ పుట్టాడో నువ్వు చెప్పాలి. అలాగే సత్యవతి చేపకి ఎలాగ జన్మించిందో నువ్వు చెప్పాలి. అలాగే వేదవ్యాసుడు కన్యకైన సత్యవతికి కన్యకగా ఉండగానే 12 ఏళ్ల కుమారుడు కరమండలముతో, చెమ్ముతో, జంతు చర్మంతో ఎలాగ పుట్టాడో మరి నువ్వే చెప్పాలి. వీటన్నిటి కూడా వివరించకపోతే బైబిల్ జోలికొచ్చి బైబిల్ను దూషించే హక్కు మీకు లేదు. ప్రియమైన ఐందవ సోదరులారా, మిమ్మల్ని బతులాడుతున్నాను, ఇలాంటి వారిని మీ దగ్గరికి రానివ్వబాకండి. బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు మీరు చెప్పండి, అయ్యా ఏదన్నా ఉంటే మన దేవతల గురించి, మన దేవుళ్ళ గురించి, వారి గొప్పతనం గురించి మాకు చెప్పండి. ఇతరుల దేవుళ్ళ గురించి మనకి ఎందుకండి అని మీరు చెప్పకపోతే మేము జోక్యం చేసుకుంటే ఇలాంటి దారుణమైన వాటిని మీరు వినాల్సి వచ్చింది. ఎందుకంటే మీ పండితులు ఎవ్వరు మీకు చెప్పరు, మీ పండితులు ఎవ్వరు వీటిని బోధించరు. నేను చెప్పినది తప్పు అని ఎవరైనా చెప్పగలిగిన వారు ఉంటే తప్పకుండా నాతో మీరు మాట్లాడవచ్చు. నేను సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను అడుగుతున్నాను, మనోహర్ దాస్, యేసుక్రీస్తుకి తండ్రి ఎవరు అని నువ్వు అడిగావు కనుక నేను కూడా నిన్ను అడుగుతున్నాను, నీ ఆరాధ్య దైవానికి తండ్రి ఎవరు? ఆయన ఎలా పుట్టాడు? నీకు ధైర్యం ఉంటే, నీ గ్రంథాల పట్ల నీకు అవగాహన ఉంటే తప్పకుండా మీరు తెలియజేయగలిగారని, మాకు నువ్వు చెప్పకపోయినా కనీసం మీతో ఉన్న ఐందవ సోదరుల కన్నా నిజాన్ని చెప్పి నిజదేవుణ్ణి తెలుసుకోవటానికి వారికి మార్గాన్ని చూపించాలని మీ అందరికీ మనవి చేస్తున్నాను. ప్రియులారా, ఇది ఎవరినో బాధ పెట్టడానికో, కించబడటానికో, ఎవరు మనోభావాలను దెబ్బతీయడానికో ఈ మాటలు మాట్లాడట్లేదు. కానీ ఇంత సత్యం తెలిసినా మేము ఎందుకు మౌనంగా ఉంటున్నామంటే మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం కనుక.
మీ గ్రంథాల గురించి తెలిసి కూడా మేము ఎందుకు మీకు చెప్పట్లేదంటే అది మాకు అవసరం లేదు. మాకు నిజ దేవుడు తెలిసాడు, పరిశుద్ధుడైన దేవుడు మాకు దొరికాడు. ఆయనను నమ్ముకోవటం వల్ల మాకు నిత్య జీవం ఉంది, మా బ్రతుకులు మారిని, మాకు అది చాలు. కానీ మీరే అనవసరంగా అన్యాయముగా మా గ్రంథం మీద, మా దేవుడి మీద, మా సేవకుల మీద మీరు దాడి చేస్తున్నారు కనుక ఈ విషయాలు మిమ్మల్ని ప్రశ్నించడం జరుగుతుంది. దయచేసి ఆలకించిన వారందరూ కూడా ఇవి మీ బంధువులకు, మీ స్నేహితులకు, మీకు తెలిసిన వారందరికీ కూడా దీన్ని పంచుకోండి. ప్రభు చిత్తమైతే రెండో భాగాన్ని కూడా ఇది మీ కొరకు చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. దేవుడి ఈ మాటలను మన కొరకు ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. అజ్ఞానులైన వారు, వాక్యాన్ని ఎరగని వారు నీ జన్మను గురించి, తల్లి అయిన మరియను గురించి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గురించి, నీ దీన సేవకుల గురించి చాలా అసభ్యముగా ఈ రాధా మనోహర్ అనేవాడు కొంతమంది బైబిల్కి వ్యతిరేకంగా బోధిస్తున్నప్పుడు తట్టుకోలేక ప్రభువా నీ విషయాలను పంచుకోవాలన్న భారంతో, నీ ప్రేరణతో విషయాలని మాట్లాడాను. ఎవరన్నా ఈ మాట విని నొచ్చుకుంటే దయతో నన్ను క్షమించండి. వారు సత్యాన్ని తెలుసుకున్నట్లుగా వారి మనోనేత్రాలు వెలిగించమని ప్రార్థన చేస్తున్నాం. అంధకారముల నుండి వెలుగు కలుగు చేసిన దేవుడా, ఈ బంధకాల్లో ఉన్న ఈ ప్రజలను మీరు రక్షించమని నీ పాదాల దగ్గర ప్రార్థన చేస్తున్నాను. నా ప్రియ హిందువుల్లో చాలామంది దైవభక్తి కలిగిన వారు, సత్యము కొరకు అన్వేషించిన వారు, ఆకలి దప్పులు గలవారు, నిజదేవుడు ఎవరో తెలుసుకోవాలని దాహం కలిగిన వారిని వీరికున్న మిడిమిడి జ్ఞానము ద్వారా వారిని మోసం చేస్తమే కాకుండా క్రైస్తవులైన వారిని, నీ బిడ్డలైన వారిని గందరగోళానికి లోను చేసి, కలవరానికి లోను చేసి, కొత్తగా వస్తున్న విశ్వాసులైన వారిని భయాందోళనకు లోను చేస్తున్న వీరి నోర్లు మూయించమని ప్రభువా నీ పాదాల దగ్గర ప్రార్థన చేస్తున్నాం. నీ జననం గురించి పరిశుద్ధ లేఖనాల్లో మీరు రాయించిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా మీరు క్యారెక్టర్ కలిగిన దేవుడవు, సుచరిత్ర కలిగిన దేవుడవు. నిన్ను మించిన వాడు ఈ లోకంలో ఎవరూ లేరు. ప్రభువా యెహోవా తమకు దేవుడు కాగలిగిన జనులు ధన్యులు అని చెప్పావు. నిన్ను కలిగినందుకు మేము సంతోషిస్తున్నాం, ఆనందిస్తున్నాం. మా బ్రతుకులు మార్చినందుకు నీకు స్తోత్రాలు. మమ్మల్ని నూతన సృష్టిగా మార్చినందుకు నీకు స్తోత్రాలు. పరలోక రాజ్యాన్ని వాగ్దానము చేసినందుకు నీకు స్తోత్రాలు. స్త్రీ సంతానంగా పుట్టి సాతాను తలను చితకగొట్టినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా ఈ మాటలు ఆలకిస్తున్న ప్రతి ఒక్కరి హృదయాలు యేసు నామములు వెలిగించబడునుగాక, వారి మనోనేత్రాలు తెరవబడునుగాక, సత్యాన్ని వారు గ్రహించుదురుగాక. నిజం చెప్పిన వారి మీద దాడి చేయటం కాకుండా వారి గ్రంథాల్లో ఏవి వ్రాయబడినో వారి తెలుసుకున్నట్లుగా వారికి జ్ఞాన హృదయాన్ని కలుగు చేయమని స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన క్రైస్తవ, హైందవ, ముస్లిం సోదరులారా మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ వీడియోలో చెప్పబడిన మాటలు చాలా ముఖ్యమైనవి కనుక ఇవి తెలుసుకోవాలన్న ఉద్దేశంతో విలువైన సమాచారాన్ని ఎంతో కష్టపడి రాత్రి పగలు గ్రంథాలను ధ్యానించి మీ దగ్గరికి తీసుకుని రావటం జరిగింది. నేను ఏదో గొప్ప పండితుడిని కాదు, దేవుని పాదాల దగ్గర భయభక్తులు కలిగి ఆయన వెంబడిస్తున్న ఒక చిన్న సేవకుడను. క్రైస్తవ లోకంలో జరుగుతున్న ఈ గలిబిలిని తట్టుకోలేక ఈ విషయాలను మీకు తెలియజేయడానికి నేను ముందుకు వచ్చాను. చాలామంది అన్నారు, అన్న ఇవన్నీ మీకు ఎందుకు అనవసరం, వారిని కదిలించుకోవటం ఎందుకు అన్నారు. నిజమే, అవసరం లేదని కొన్ని సంవత్సరాలుగా ఇంటూ అలాగే ఓర్పుతో నేను ఉన్నాను. కానీ శుతిమించిపోతుంది కాబట్టి అబద్ధమే పెట్టలేకపోతున్నప్పుడు నిజాన్ని దాయటం మంచిది కాదన్న ఉద్దేశంతో ఈ నిజాలను మీ ముందుకు తీసుకురావాల్సి వచ్చింది తప్ప మిమ్మల్ని మీ మనోభావాల్ని నొప్పించడానికి కాదు. కాబట్టి దయచేసి ఈ విషయాలు మీరు జ్ఞాపకం చేసుకొని మిగతా వారికి కూడా విషయాలను షేర్ చేయండి. ఈ వాక్యము అనేకులు తెలుసుకున్నట్లుగా మీ వంతుగా మీరు దేవుని పని చేయాలని ప్రభుపేట మీ అందరికి కూడా తెలియచేస్తూ మీ అనుభవాలను, మీ ఆలోచనలను తప్పకుండా నాతో పంచుకోండి. మనమందరం కలిసి దేవుని రాజ్యం కోసం ముందుకు వెళ్తాం. అంతేకాదు ఇక ముందు బైబిల్ మీద ఎవరైతే దాడి చేస్తున్నారో వారందరికీ కూడా సమాధానం చెప్పడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తాను. నా కొరకు, నా కుటుంబం కొరకు,
నా ద్వారా దేవుడు జరిగిస్తున్న పని కొరకు మీరందరూ దయచేసి ప్రార్థన చేసి మీ వంతుగా మీరు దేవుని పనిలో ముందుకు రావాల్సిందిగా ప్రభుపేట మీ అందరికీ తెలియచేస్తూ మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడయుండి తన చిత్తానుసారంగా మనల్ని నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.